ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉచితమైన కృప చొప్పున మళ్ళా మరొక అవకాశం దేవుడు మనకు తన సజీవ రెక్కల చోటను మన నుంచి దాచి కాచి కాపాడుతూ సజీవుడైనటువంటి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇష్టమేంటో తెలుసుకుంటూ ఇష్టానుసారంగా జీవించటానికి మన జీవితాలను మలుచుకునే ఇష్టంతో ప్రభు యొక్క లేఖనాలను ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ ఆకర్షించగా, పరిశుద్ధాత్మ ప్రేరేపించగా, పరిశుద్ధాత్మ సంధించగా క్షేమముగా ఆయన సన్నిధికి మనము ఆయన కృప చొప్పునే రాగలిగాం. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కొరకు ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు చిత్తం తెలుసుకొనుటకు మనం పడే ప్రయాస ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది వ్యర్థం కాదు అని ప్రభు వాగ్దానం చేశారు. లోక సంబంధంగా, శరీర సంబంధంగా, భూ సంబంధంగా ఏ రీతిగా కష్టపడి ప్రయాసపడి ఒక ఫలితాన్ని, ఒక స్థాయిని, ఒక స్థితిని కోరుకున్నప్పుడు అది మనకు అందకుండా జారిపోయినప్పుడు, మనం అనుకున్న ఫలితానికి పూర్తిగా ప్రతికూలమైన ఫలితం రిజల్ట్ వచ్చినప్పుడు కలలు కంటూ ఊహలను ఊహించుకుంటూ కష్టపడి ప్రయాసపడి తీరా స్థాయికి, ఆ స్థితికి మనం చేరిన తర్వాత మనం ఊహించిన దానికి పూర్తిగా వ్యతిరేకముగా ఆ స్థితి మనకు ఎదురైనప్పుడు గుండెలు జారిపోతాయి, కృంగిపోతాం, బలహీనపడిపోతాం, నిరాశపడిపోతాం, నిస్పృహ చెందిపోతాం, నిరీక్షణ కోల్పోతాం. ఇది లోక సంబంధంగా ఒక స్థితి, ఒక స్థాయి, వెళ్ళగలను, వెళతాను, సాధ్యమే, చేస్తాను అంటూ కష్టపడి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వేరేగా వచ్చేటప్పటికీ సామాన్యంగా అయ్యో నా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది, నా ఆయుష్కాలం సగం ఇందులోనే పోయింది, ఎన్ని త్యాగాలతోనో, ఎన్ని బలియాగాలతోనో, ఎన్ని కష్టాలతోనో, ఎన్ని నిష్ఠూరాలతోనో అన్నీ సహించుకుని, అన్నీ ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చేటప్పటికీ నేను అనుకున్నది జరగలేదు, నేను ఆశించినది నాకు అందలేదు అని సామాన్యంగా మానవుడు అన్న ప్రతివాడు కూడా కృంగిపోతాడు, విరిగిపోతాడు, మనసులో సందేహం లేదు. అయితే గొప్ప దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే లోక సంబంధంగా, శరీర సంబంధంగా, భూ సంబంధంగా ఒకవేళ మీ ప్రయాసలు వ్యర్థమవుతాయేమో, మీరు అనుకున్నట్టుగా జరగక అవి వ్యర్థమైపోతాయేమో, ఆయుష్కాలము అవంతా కూడా. కానీ ప్రభు విషయంలో, ప్రభు కొరకు, ప్రభు చిత్తమును ఎరుగుట కొరకు, మహిమ కొరకు, దేవుని వాక్యానుసారంగా మీరు ప్రయాసపడితే ప్రభు అంటున్నాడు మీకు రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, ఎప్పుడు మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ వస్తుంది, వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. కనుక భక్తి చేయుటలో, ప్రభువును వెంబడించే విధానాన్ని నేర్చుకుంటూ అలాగ నడుచుకున్నట్టుకు ఒక్కొక్కసారి సాహసాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయనను వెంబడించడం చాలా సులువు, ఆటాపాటగా ఏల వేసుకుంటూ వెంబడించవచ్చు. యేసు వెనకాల అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, వ్యక్తులు అనుకూలంగా ఉన్నప్పుడు, శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడు, శరీరం కూడా అనుకూలించినప్పుడు యేసుని వెంబడించడం ఈల పాటి మాదిరిగా ఉంటుంది. కానీ కొండలెక్కే సమయం, మరణపు లోయలు గుండా వెళ్ళే సమయం, ఎడార్లు గుండా నడిపించే సమయం, అరణ్యముల గుండా నడిపించే సమయం, అప్పుడు మనం నిరుత్సాహపడకూడదు.
అప్పుడు మనం కృంగిపోకూడదు. అలాంటి సమయాల్లోనే ఆశ్చర్యకరముగా బలము, బలహీనతను కొట్టివేయగలిగిన బలము అడగకుండానే అదృశ్యంగా మనలో ఒకసారిగా ఉప్పెనలాగా ఉబ్బుకున్నట్లు చేయాలి అనంటే ఎప్పుడూ దేవుని పట్ల క్రమశిక్షణ కలిగిన దేవునికి నిజమైన పిల్లలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణ బాప్తిజం తీసుకున్న వెంటనే వస్తుంది. కానీ ఆ తర్వాత ఉంది అసలైన పద్ధతి. విధేయత, అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకొనుట, ప్రభువులకు శిష్యునిగా మనం తయారగుట. ఇది దేవునికి నిజముగా మహిమ తెచ్చేటటువంటి జీవితం. కనుక సంఘానికి, సామాన్యంగా విశ్వాసులకు ఉండే తెలియకుండానే అంతర్లీనంగా ఉంటూ ఆ అపోహతో వాళ్ళు జీవిస్తుండగా ప్రభువును పోలి ఉండాలని, ప్రభులాగా బ్రతకాలని, ప్రభుకి ఇష్టమైనది కార్యాలు చేస్తూ ప్రభువును ఘనపరచాలనే తాత్పర్యమే లేనటువంటి రుచి, చవిసారము లేనటువంటి విశ్వాస జీవితాలు చాలామంది జీవిస్తూ ఉంటారు. నేను అనుకుంటాను వారికి వాక్యం తెలియదేమో, వాక్యం విన్నా అందులో ఉన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేదేమో అని తప్పకుండా మనం అనుకోవాలి. ఏదేమైనా ఆయా సందర్భానుసారంగా ఆయా నియామక కాలములో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రభు పట్ల ఒక నిబద్ధత కలిగిన, యజమాని పట్ల నిబద్ధత కలిగిన పనివారముగా, తండ్రి పట్ల నిబద్ధత కలిగిన పిల్లలముగా, బోధకుడు గురువు పట్ల నిబద్ధత కలిగిన విద్యార్థులముగా, శిష్యులముగా మనము తయారవ్వాలి. అది దేవుని ఆకాంక్ష. అలా తయారవ్వటం కోసమే ఈ ఉపవాస ప్రార్థన, వాక్య ధ్యానాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని వచన భాగాలు చూద్దాం. 12వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి 11వ వచనం వరకు అందరికీ వినిపిస్తుంది కదా? మెలకువగా ఉన్నారు కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు జాగ్రత్తగా వచనము వెంబడి వచనము ఆలోచనతో చదువుతూ ముందుకు సాగిపోదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టేసే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అనగా సేనాధిపతి, దానిని కొనసాగించువాడు అయ్యున్న యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు
మీరు అలసట పడకయు అలసిపోకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, కొన్ని ప్రాచీన ప్రతులలో తమ సొంత హానికే అని పాఠాంతరము. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను, మీ ప్రభువును యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి తలంచుకోండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించటం లేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు, కుమారులతో చెప్పినట్లు మీతో సంభాషించు ఆయన దేవుని హెచ్చరికను మరిచిపోతున్నారు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. క్రమశిక్షణ ద్వారా మీరు పొందే ఆ ప్రతిఫలము, దాని కొరకు మీరు ఇవన్నీ సహించుకుంటున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాలేరు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి కూడా మనము ఉన్నాము. అట్లయితే మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు, గద్దించుచున్నాడు, క్రమశిక్షణలో పెట్టుచున్నాడు. మరియు ప్రస్తుతమందు ఈ సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడుతుంది కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగి అలవాటు కలిగి ఉండేవారికి ఆ క్రమశిక్షణా చర్య నీతి అను సాధనముకరమై ఫలమిచ్చును. నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ లేఖనాలను ధ్యానం చేసుకోవటానికి మా ముందుంచారు. వాక్యం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా తెలిసినట్టే మాకున్నా, ఇంకా తెలుసుకోవటానికి ఇందులో ఏముంది అనుకున్నట్టున్నా నువ్వు క్రొత్తగా మాట్లాడతావు. మేము మర్చిపోకూడదన్నట్టుగా మరలా మాట్లాడతావు. దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు అన్నట్టుగా మరలా మీకు చెప్పున్నదేమనగా అన్నట్టుగానే నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. కనుక ఆ మాటలు ధ్యానించుట కొరకు వచ్చి ఉన్నాము. ప్రభా, కాలక్షేపం కోసం కానే కాదు దేవా, నిద్రపోవటానికి కానే కాదు స్వామి. నీ యందు భయభక్తులు కలిగి నీ చిత్తమెరిగి ఈ లేఖనాలను నీ యొక్క ఉద్దేశ్యములను మేము గ్రహించి
ఆ రీతిగా మా వయస్సును బట్టి, అనుభవాలను బట్టి, మేము మీతో కలిగి ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి ఎవరికి వారమే మా స్థాయిలను ఎరిగిన వారమై ఎదుగుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ వచనాన్ని అక్కడ ఎలా ఉంచండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం దగ్గరికి వెళదాం. 28వ అధ్యాయం 16 నుంచి 20వ వచనం వరకు. ముందు చదువుకున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక సన్నివేశం. సంఘానికి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన మాట. మత్తయి సువార్తలో సాక్షాత్తు యేసు ప్రభు శిష్యులకు చెప్పిన ఉపదేశం. 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు అక్కడ ఆయనను చూచి ఆయనకు మ్రొక్కారు. కానీ కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇక్కడ ఈ వచనం ప్రకారం మనం చూస్తే దేవుని చిత్తం యేసు ప్రభు ఎరిగిన వాడై దేవుని ఇష్టము తన ఇష్టము ఏకమై ఉండగా, ఒక్కటై ఉండగా, ఆ ఇష్టాన్ని, ఆ ప్రణాళికను, ఆ చిత్తాన్ని తనందు విశ్వాసముంచి సమస్తమును విడిచిపెట్టి తనను వెంబడించి తన పని కొరకు తమ జీవితములను సమర్పించుకున్న అపొస్తలులను దగ్గరికి పిలిచి ఈ మాట చెప్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వాలి అంటూ 19వ వచనం ప్రత్యేకమైన వాట. మీరు వెళ్ళి ప్రకటించటం మాత్రమే కాదు, అక్కడ నమ్మిన వారు ఉంటే బాప్తిజం ఇచ్చి వచ్చేయటం మాత్రమే కాదు, ఆ సమస్త జనులను విన్నవారు, అంగీకరించిన వారు, నమ్మిన వారు, ప్రభు మార్గములోనికి వచ్చిన వారు, దేవుని నీతి మార్గమును కావాలని కోరుకున్నవారు ఎప్పుడైతే ముందుకు వస్తారో వారికి బాప్తిస్మము ఇచ్చుచు వారిని, ఆ జనులను, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, చదువుకున్నవారు కావచ్చు, చదువులేని వారు కావచ్చు, ధనవంతులు ఉండొచ్చు, పేదవారు ఉండొచ్చు, ఎవరైనా నమ్మి బాప్తిస్మము పొందిన ఆ సమస్త జనులను శిష్యులనుగా చేయండి. రక్షణ పొందమని సువార్త చెప్పండి. వారు ప్రకటిస్తే వింటారు, విని విశ్వాసం ఉంచుతారు, విశ్వాసం ఉంచి ఆ నమ్మికలోకి వస్తారు. నమ్మిన వారిని నమ్మేము అని నోటి మాటగా మీరు విడిచిపెట్టకుండా వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇయ్యండి.
ఆ తర్వాత ఉంది మరొక శ్రేష్టమైన పరిచర్య. ఆ తర్వాత ఉంది శ్రేష్టమైన బాధ్యతతో కూడిన పరిచర్య. ఆ తర్వాత ఉంది దేవునికి మహిమ తెచ్చే అసలైన పరిచర్య. ఆ తరువాత రక్షణ పొందిన వారి యొక్క ఆ తరువాత జీవిత విధానం, భూమి మీదకి దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రత్యేకమైన సాక్ష్యపు పరిచర్య. సువార్త ప్రకటించటం ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరమో, నమ్మకం కలిగేలాగున్న సువార్త భారంతో చెప్పటం ఎంత అవసరమో, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు లేదా దేవుని ఆత్మ ఆ విన్నవారి హృదయములను తెరవగా వారు విశ్వసించి నమ్మి బాప్తిస్మము పొందుట మహా గొప్ప కార్యం. ఒక్క పాపి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆ నీళ్లలోనికి క్రీస్తులోనికి రావటము పరలోకంలో గొప్ప పండగ. దేవునికి స్తోత్రం. అయితే రెండో భాగం ఉంది. నాణానికి రెండో ప్రక్క, ఈక్వల్. నాణానికి ఎప్పుడు రెండు ప్రక్కలు ఉంటాయి. చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను ఈ మాట. ఒకదాని మీదే ప్రాముఖ్యత పెట్టి రెండో దాన్ని లెక్క చేయనట్టుగా ఉండకూడదు. రెండో భాగంలో వీలైతే అవకాశం ఉంటే సమర్పించుకుంటే, మీకు ఓపిక ఉంటే అనే సర్దుబాటు మాటలు ఏమి ఉండకూడదు. మొదటి భాగంలో మొదటి ప్రక్క ఎంత ఖచ్చితంగా ప్రభు చెప్తారో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి అతని పాపపు జీవితము వలన అతనిలో ఉన్నటువంటి పాపమునకు దేవుడు శిక్ష వేస్తాడు అనేది ఖచ్చితమైన మాట. అందులో సర్దుబాట్లు ఏమీ లేవు, బ్రతిమలాటాలు ఏమీ లేవు. నీకు వీలుంటే, నీకు కావాలనుకుంటే పోనీలే, దేవుడిని మనసరిగి నేను రక్షించుకుంటాడు, ఏమి లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్. దేర్ ఇస్ నో అదర్ వే, దేర్ ఇస్ నో అదర్ యాక్సెస్ అని లేదు. అలాగే రెండో భాగం కూడా రక్షణ అయిపోయింది. నాణానికి ఒక పక్క పెర్ఫెక్ట్గా పూర్తయిపోయింది. రెండో పక్క ఇక్కడే వస్తుంది విశ్వాసులకు చలి జ్వరం. ఇక్కడే వస్తుంది. విశ్వాసులకు వచ్చిన తర్వాత ఒక అక్కర్లేని నిర్లక్ష్యం, తెలియని తెలివి తక్కువతనం, బుద్ధిమంతులమని చెప్పుకుంటూ ఉండే ఆ విశ్వాసుల యొక్క బుద్ధిహీనత ఈ నాణానికి రెండో పక్కకు వచ్చేటప్పటికి పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరు, దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు ఎవరు, దాని మీద దృష్టి పెట్టట్లేదు ఎవరు. ఒకవేళ సంఘము బోధకులు కూడా దాని మీద పెద్దగా దృష్టి పెట్టనటువంటి ప్రసంగాలతో వారి మందిరాలను మందతో నింపుకోవటానికి నాణమునకు ఒక పక్క మాటలే వినసొంపుగా చెబుతూ వస్తున్నారేమో. ఈ మధ్యాహ్నం ప్రభు మీతో నాతో తన పిల్లలుగానే భావిస్తూ మురిపెముతోనే ప్రేమతోనే మనకి మాటలు హెచ్చరికగా చెప్తున్నాడు. జాగ్రత్త సుమ అంటూ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రెండో భాగం ఏంటంటే దేవునికి పిల్లలవటం. అప్పుడే పుట్టిన పిల్లలుగా దేవునికి పిల్లలవటం. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచామో, నమ్మి బాప్తిజం తీసుకున్నాము, యేసుక్రీస్తు నామమును ఆ ప్రభువుగా అంగీకరించాము, అప్పుడు వారందరూ కూడా దేవునికి పిల్లలైపోతారు. ఆ మాట దేవుడే వాగ్దానంగా చెప్పాడు. దేవునికి పిల్లలైపోయాం. దేవుడు మనల్ని కన్నాడు పసిపిల్లలం. దేవుడు మనల్ని కన్నాడు పసిపిల్లలం. ఆ పసిపిల్లలు అలా ఉండకూడదు కదా, అలా ఉండిపోరు కదా. దేవుని బిడ్డనయ్యాను ఆహా ఓహో అంటూ ఆ గోరుముద్దలు తింటూనో, పాల సీసాలు పాలు తాగుతూనో, ఉయ్యాలలో పడుకునే బిడ్డగానో, లోకరీతిగా కూడా ఎవరు కోరుకోరు. ఏ తల్లి కోరుకోదు. బిడ్డ పుట్టిన వెంటనే కొద్ది నెలలు ఎంత మురిపంగా, ఆ తర్వాత ఒడిలో బిడ్డను చూసుకుని మురిసిపోతుంది, ఉయ్యాల్లో బిడ్డను చూసి మురిసిపోతుంది, ఆ పాలు తాగే విధానం చూసి మురిసిపోతుంది, నిద్రలో నవ్వే విధానం చూసి మురిసిపోతుంది. ఎవరైనా వచ్చి చేతుల్లో తీసుకుంటుంటే వాళ్ళ ముద్దులు చేస్తూ ఉంటే మురిసిపోతుంది. తల్లి తండ్రి మురిసిపోతారు. కానీ 3 నెలలైనా బిడ్డ ఆ 2 జనలతోనే ఉన్నాడు. 3 సంవత్సరాలైన బిడ్డ ఆ 3 జనలతోనే ఉన్నాడు. 5 సంవత్సరాలైన బిడ్డ
పాలపీకతోనే తాగుతాడు, 2 గుక్కలు తాగి పడుకుంటాడు, నిలబడడు, కూర్చోడు, చక్కగా నవ్వుతాడు నిద్దట్లో. ఏడవటం కూడా చిన్నపిల్లలాగా ఏడుస్తాడు. 5 సంవత్సరాలు వచ్చినా ఏమీ అమ్మ నాన్న మాటే రాదు. ఆ నాన్నను సంతోషించమనండి చూద్దాం, అమ్మను సంతోషించమనండి చూద్దాం. ఇరుగు పొరుగు వచ్చేసి ముచ్చటగా ఎంత బాగున్నాడో పసిబిడ్డ అని అనమనండి చూద్దాం. అనరు. ఏంటి నా బిడ్డలో ఏదో తేడా ఉంది. ఇంక వివరించి చెప్పను. ఆత్మీయంగా కూడా మనం అలాగున్న పుట్టినప్పుడు పుట్టిన పిల్లలుగా ఉండిపోకూడదు. దేవుడు ఒక గురి పెట్టాడు, ఆ స్థాయికి మనం చేరుకోవాలి, ఆ గురికి మనం చేరుకోవాలి. ఆ గురి, ఆ స్థాయికి దేవుడు పెట్టిన ఆ టైటిల్ ఏంటంటే శిష్యుడు. దేవునికి స్తోత్రం. శిష్యుడు. మేక్ దెమ్ డిసైపుల్స్ అంటూ మీ, నాకు శిష్యులుగా తయారు చేయండి, జనులను శిష్యులుగా తయారు చేయండి. లోకము వాళ్లకు గురువు కాకూడదు, లోకానికి వాళ్ళు శిష్యులు కాకూడదు, లోకం వాళ్లకు ఉపదేశకుడు కాకూడదు. ఆ లోకం యొక్క ఉపదేశాలు విని నా యందు విశ్వాసం ఉంచి పుట్టినవారు లోకానికి శిష్యులు కాకూడదు, లోకములో ఉన్నవి నేర్చుకోకూడదు, లోకములో ఉన్న వాటిని కావాలని కోరుకోకూడదు. వాళ్ళు నన్ను వెంబడించాలి. నేను తండ్రిని వెంబడించాను, వాళ్ళు నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించడం అంటే యేసు సజీవంగా మన ముందు సశరీరంగా ఉంటే ఆయన కనపడతాడు, ఆయన పాదాలు కనపడతాయి, ఆయన ముందు నడుస్తుంటాడు, ఆయన వెనకాలే నేను వెళ్తాను. చాలా సులువు. ఇటు ప్రక్కకు చూడను, అటు ప్రక్కకు చూడను. అవును, నాకు ముందు యేసు ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇది వెరీ సింపుల్. కానీ ప్రభు అంటాడు, సజీవునిగా సశరీరునిగా తండ్రి కుడిపార్శ్వ దగ్గర నేను కూర్చుని ఉన్నా, ఆత్మస్వరూపిగా నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను. మరి నిన్ను వెంబడించడం ఎలాగా, వెనకాల రావటం ఎలాగా అంటే వాక్యం, సత్యం. నన్ను ప్రభువుగా అంగీకరించిన వారు, నన్ను ప్రభువుగా అంగీకరించి ప్రభా ప్రభా అని పిలిచేవారు నా మాట పట్టుకుని ముందుకు రావాలి, నా మాటను ఆధారం చేసుకుని అడుగులు ముందుకు వేయాలి, నా మాట ప్రకారం జీవించాలి, నా మాటను అనుసరించాలి, నా మాటను వెంబడించాలి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించను. ఆయన ఆ మాట, ఆయన వాక్కును మనం వెంబడించాలి. ఆ మాట అబద్ధం కాదు, ఆ మాట అపవిత్రం కాదు, ఆ మాట అవినీతి కాదు, ఆ మాట చీకటి కాదు, ఆ మాటలో మరణం లేదు. ఎందుకు మనకు అభ్యంతరం, ఎందుకు మనకు నిష్ఠూరం, ఎందుకు మనకు సనుగుడు, ఎందుకు మనకు గొణుగుడు? ఒకవేళ ఆ మాటలో మరణం ఉంటే, ఆ మాటలో అపవిత్రత ఉంటే, ఆ మాటల్లో అబద్ధం ఉంటే, ఆ మాటలో కీడుంటే, ఆ మాటలో భయం కలిగించే విషయాలుంటే, అప్పుడు మనం సణుగుతూ గొణుకుతూ దీని వెనకాల ఎలా వెళ్ళగలం, దీన్ని ఎలా నమ్ముకోగలం, వెనకాలెళ్ళి రోజు చస్తూ బ్రతకాలి అని సనుక్కోవడానికి, గొనుక్కోవడానికి విశ్వాసిగా అవకాశం ఉంది. కానీ ప్రభు చెప్పారు, నా మాట జీవం, నా మాట సంతోషం, నా మాట క్షేమం, నా మాట ఆరోగ్యం, నా మాట ఆనందం. దేవుని మనకి స్తోత్రం. నా మాట మీకు బలం, నా మాట నీతి, నా మాట పవిత్రం, నా మాట నిత్యం ఉంటుంది అని ఆ మాటల్లో ఉన్న ఆ క్యారెక్టర్ అంతా కూడా ప్రభు మనకు ముందుకు చెప్పి, నా మాటను వెంబడించండి, నా మాటను చేత్తో పట్టుకుని ముందుకు వెళ్ళండి, నా మాటల్లో ఉన్న వెలుగును ముందు పెట్టుకుని దీపంగా చేసుకుని ఆ దీపంలో మీరు అడుగులు వేస్తూ ఈ చీకటి లోకంలో గురి యొద్దకు చేరండి అని ప్రభు చెప్పారు. మరి ఎందుకు సంఘమైన మనకు అంత నిర్దయ, నిష్ఠూరము, నిర్లక్ష్యము, నిరాశ? మనం అలాగుండకూడదు, ఇలాగుండాలి కదా, అలా చేయకూడదు, ఇలా చేయాలి కదా, అలా అనకూడదు, ఇలా అనాలి కదా అని ఏమైనా క్రమాలు చెప్పే విధి విధానాలు లేఖనాల్లో నుంచి మన అంతరాత్మలలోనికి చొచ్చుకొస్తూ ఉంటే ఏంటో మనకు తెలియకుండానే లోపల నుంచి ఒక గొణుగుడు వస్తూ ఉందేమో ఏమో, మనకు తెలియకుండానే మన మనస్సాక్షి మూలుగుతుందేమో. ఎవరు ఉండగలరు బాబు ఇలాగా,
ఎవరు చేయగలరు బాబు ఇలాగా? ఎవరు వెళ్ళగలరు ఈయన వెనకాల ఈ లోకంలో? ఇవన్నీ ఎలా వదులుకోవాలి? ఇవి చేయకుండా ఎలా ఉండాలి అని ఈ సర్దుబాటు ఆలోచన తలంపులతో అడుగులు ముందుకు వేయటానికి బదులు సంఘం ఆగిపోతూ ఉంది, వెనక్కి వెళుతూ ఉంది. విచారకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఉపవాస ప్రార్థన నియామకాలక కూడికలలో ప్రభు ఒక్కసారి మనను కుదిపి నిద్రపోతుంటే భుజాలు పట్టుకొని లేపి ఒక్కసారి కొదేస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొదేస్తాడు. నిద్రపోతున్నావా అంటాడు. ఆయన వెంబడించాలి కదా, ఆయనకు శిష్యులుగా మనం తయారవ్వాలి కదా. అందుకే మరలా ప్రభు మీతో నాతో చెప్తున్న మాట మరలా మీకు చెప్పేది ఏమంటే అని ప్రభు చెప్పినట్టుగానే పరిశుద్ధాత్ముడు ఈ శబ్దం రూపంలో, ఈ అక్షర రూపంలో ఏమి మనకు తెలియజేస్తున్నాడంటే, నాణ్యమునకు ఒక ప్రక్క మాత్రమే ఉంచుకొని పాస్ అయిపోయామనుకుంటే అవునన్నట్టుగా లేఖనాలు ఉండొచ్చు, కానీ నిజముగా దేవునికి మహిమ తెచ్చే విధానం నాణానికి రెండో పక్కే. ఎక్కడో సువార్త విన్నావు, ఎక్కడో ప్రార్థన చేసుకున్నావు, మరొక చోట నీళ్లలోకి వెళ్ళావు, బాప్తిసం తీసుకున్నావు. చాలామందికి తెలియదు. ఇద్దరికో ముగ్గురుకు తెలుసు, చిన్న గుంపుకు తెలుసు, ఆ చిన్న సభలో ఉన్న వారికి తెలుసు. అయినా పెద్దగా నువ్వేంటో ఎవరికి తెలియదు. పాస్టర్ గారు పిలిచారు, రక్షణ కావాలని వచ్చారు, నది దగ్గర తీసుకెళ్లారు, 10 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎవరో పలానా ఎవరి దారిన వారు, ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. బాబు నీ లోకల్ చర్చిలో వెళ్ళు, జాగ్రత్తగా ఉండని పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపిస్తారు. ఎవరికి తెలియదు. కొంచెం తెలుసు, కొద్ది మందికి తెలుసేమో. కానీ అసలైన జీవితం రక్షణ పొందిన తర్వాత నువ్వు వెలుగుగా అందరికీ కనపడాలి. నీ రక్షణ అందరికీ తెలియాలి. నీ మార్పు అందరికీ తెలియాలి. నువ్వు ఎవరి సంబంధివో అందరికీ తెలియాలి. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో అందరికీ తెలియాలి. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావో అందరికీ తెలియాలి. ఎందుకోసం అలా బ్రతుకుతున్నావో నోటితో చెప్పక్కర్లేకుండానే అందరికీ తెలియాలి. అది నాణానికి రెండో ప్రక్క. దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ముందు భాగము దీపం వెలిగించటమే. ముందు భాగము చీకటిగా ఉందని దీపం వెలిగించటమే. అమ్మయ్య దీపం ఉంది, వెలిగించుకున్నాను, మంచిదే. కానీ తర్వాత భాగం అది మంచం కింద ఉండకూడదు, అది కొంచెం కింద ఉండకూడదు. అనదర్ థింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది నట్టింట్లో ఉండాలి, వాకిట్లో ఉండాలి, అందరికీ ఆ వెలుగును చూపించాలి. దేవునికి స్తోత్రం. అదే శిష్యత్వం అంటే, అదే శిష్యరకం అంటే. సంఘం అంటే శిష్యత్వమే. సంఘం అంటే యేసు ప్రభు శరీరం, సంఘం అంటే వధువు, సంఘం అంటే దేవుని కుటుంబము, సంఘం అంటే సజీవమైన రాళ్లతో చెక్కబడుతున్న ఆయన మందిరము. సంఘం అంటే ఆయా పర్యాయ పదాలు ఉన్నాయి సంఘానికి. ఒకవేళ ఈరోజు ప్రభు అనుమతిస్తే పరిశుద్ధాత్మ చెప్పే మాటలు మనం వినటానికి వినగలిగిన చెవులు కలిగి ఉండి హృదయం తెరుచుకుని ఉంటే, సంఘం అంటే వెలిగించబడిన దీపం. 4 గోడల మధ్యన హల్లెలూయా స్తోత్రం అని చెప్పటం కాదు. శిష్యత్వం అంటే 4 గోడల మధ్య నుండి అన్నా అక్క బాగున్నావా అనుకోవటం కాదు. అసలైనది ఎక్కడుందంటే 4 గోడల బయట సంఘము ప్రభువును చూపించాలి, విశ్వాసులు ప్రభువును చూపించాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు నేను ఈరోజు ఇంకా రాజీ పట్టడానికి అవకాశం లేదు. రాజీ జీవితం జీవించటానికి ఈరోజు మనము ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఉపవాస దినాల ప్రారంభంలోనే దేవుడు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. సంఘమా నాణ్యమునకు ఒక ప్రక్కనే నువ్వు చూసుకుంటున్నావు. ఆ ఒక ప్రక్క విషయంలో నేను ఇందులో బాగున్నాను, ఇక్కడ బాగున్నాను, ఇలా బాగున్నాను, ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఇలా చక్కగా ఉన్నాను, ఇలా రక్తిగా ఉన్నాను, ఇలా భక్తిగా ఉన్నాను, ఇలాగ చాలా పవిత్రంగా ఉన్నాను, ఇలాగున్న ప్రార్థన. నాణ్యానికి ఒక పక్క ఇదంతా కూడా. కానీ రెండో పక్క నీ వెలుగు అందరికీ కనపడాలి. నువ్వు శిష్యుడు అవ్వాలి, నువ్వు శిష్యురాలు అవ్వాలి. దేవుని మనకి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన వాక్యం చేతపట్టి నడవాలి, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ నడవాలి, ఆయన వాక్యమే నీ జీవితానికి దీపం గురి అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం శిష్యత్వం చేస్తే సరిపోతుందండి? ఒకవేళ లేదు 3 సంవత్సరాలు అంటారా? పోనీళ్ళండి, 3 సంవత్సరాలు శిష్యత్వం చేస్తే శిష్యుడు అని సర్టిఫికెట్ దేవుడు ఇచ్చేస్తాడా అండి? లేదు ఇంకా చాలా అనంటే ఓహో ఇది స్పెషల్ యూనివర్సిటీ అనుకుంటాను. 5 సంవత్సరాలకు ఇచ్చేస్తారా? నాకు శిష్యుడు అయిపోయావమ్మా, నువ్వు శిష్యుడు అయిపోయావు, యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. పరీక్షలు రాసావు, ప్రాక్టికల్స్లో ఫస్ట్ వచ్చింది నీకు, ఇచ్చేస్తారా 5 సంవత్సరాల తర్వాత? ప్రభు చెప్తారు, లోకరీతి థియాలజీ కాలేజీల్లో డిసైపుల్ అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చేసేయచ్చు. దాని సర్టిఫికెట్, డిప్లొమో, డిటిహెచ్, ఎంటీహెచ్ మీ ఇష్టం. కొత్త సిలబస్లన్నీ పెట్టేసుకుని మీ ఇష్టానుసారంగా డిగ్రీలు పెట్టేసుకుని, ఈ డిగ్రీ ఉంటే నువ్వు ఇది చెయ్యొచ్చు, ఈ డిగ్రీ ఉంటే అక్కడ దాకా రావచ్చు, ఈ డిగ్రీ ఉంటే అది చెయ్యొచ్చు, ఈ డిగ్రీ ఉంటే ఇంకేం చేయాల్సిన పని లేదు, నువ్వు అంతా అయిపోయినట్టే, యేసు ప్రభువులాగా అయిపోయినట్టే అని ఆ థియాలజీ కాలేజీలు ముద్రలు వేసే సర్టిఫికెట్లు ఇస్తా ఉంటే ఫోటో కట్టించుకుని నేను పెద్దగా ఉబ్బిపోతుంటాను, ఐ యామ్ సో అండ్ సో అని చెప్పేసి. కానీ ప్రభు అంటున్నాడు, శిష్యత్వం రక్షణ పొందిన మరుక్షణం నుంచి ప్రారంభమై నీ శరీరంలో నుంచి నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచిపెట్టే గడియ వరకు కూడా ఈ శిష్యత్వం కొనసాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు బిలీవ్ ఇట్, అర్థం చేసుకోండి. అంగీకరిస్తారో లేదో మీరే ఆలోచన చేసుకోండి. రక్షణ పొందిన తర్వాత 3 సంవత్సరాల సంఘంలో క్రమంగా చక్కగా 24 గంటలు అన్ని విషయాల్లో టిక్కులు పెట్టించుకుని, అందరి చేత సంతకాలు పెట్టించుకుని 3 సంవత్సరాలు అయిపోయింది, అమ్మయ్య శిష్యుని అయిపోయాను, 3 సంవత్సరాలు అయింది కదా, అందరికీ సర్టిఫికెట్లు ఇస్తారు పాస్టర్ గారు, శిష్యత్వం అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు శిష్యుడువు, ఇప్పుడు నువ్వు శిష్యురాలువు, ఫోటో కట్టించేసుకుని హాల్లో పెట్టేసుకుంటా గోల్డ్ ఫ్రేమ్తో, డిసైపుల్ ఆఫ్ జీసస్ అంటూ. 3 సంవత్సరాల కోర్స్ అయ్యేది, 13 సంవత్సరాల కోర్స్ అయ్యేది. ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండే విషయాలండి. యేసును వెంబడించటం ప్రారంభించిన సమయం నుంచి బ్రతుకు కాలమంతా కూడా యేసును వెంబడిస్తూ ఉండాల్సిందే, వాక్యాన్ని వెంబడిస్తూ ఉండాల్సిందే, సత్యాన్ని వెంబడిస్తూ ఉండాల్సిందే, పవిత్రతను వెంబడిస్తూ ఉండాల్సిందే, జీవాన్ని వెంబడిస్తూ ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. కనుక వెన్ను తిరిగి చూసే ప్రసక్తే లేదు, ఆగిపోయే ప్రసక్తే లేదు, సమస్యలిపోయే ప్రసక్తే లేదు. ఆ సమర్పణతో, ఆ తీవ్రతతో ప్రభు యొక్క ఆలోచన శిష్యుల ద్వారా ఈరోజు లేఖనం ద్వారా మన దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు చెప్పారు, నేనేం మాట్లాడినా అది తండ్రి చిత్తం, తండ్రి నాతో చెప్పిన మాటలు నేను మీకు చెప్తా. తండ్రిని నేను ఎలా వెంబడించానో, తండ్రి ఆదేశాలు నేను ఎలా వెంబడించానో, అలాగే తండ్రి మాటలు నా మాటలు మీరు విని ఆ ఆదేశాలను మీరు అనుసరించాలి. ఆదేశాలను మీరు అవకాశం ఉంటే అనుసరించడం కాదు, అనుసరించాలి. అది సలహాగా భావిస్తే ఈ సలహా నేను పాటించనని మీరు తేలిగ్గా తీసిపారేస్తారు. అది ఆజ్ఞగా మీరు స్వీకరిస్తే చేయక తప్పదు. దేవుని మనకి స్తోత్రం. ఏమో పరీక్షల్లో నెంబర్ 1గా అన్ని పేపర్లు చక్కగా రాసేసి కింద నా రోల్ నెంబర్ వేయకుండా వచ్చేసాను అనుకోండి, ఫెయిల్. నా హాల్ టికెట్ నెంబర్ వేయకుండా వచ్చేసాను అనుకోండి, నా పేపర్ అది. కానీ రోల్ నెంబర్ వేయలేదు, హాల్ టికెట్ నెంబర్ వేయలేదు, పక్కన పెట్టేశారు అంతే. రోల్ నెంబర్ వెయ్యాలి, అందుకే ఇన్విజిలేటర్స్ అంటారు, ముందు పేపర్ మొదలుపెట్టే ముందు నెంబర్ వేసి, హాల్ టికెట్ నెంబర్ వేసి అప్పుడు పరీక్ష రాయటం. చాలామంది అలా ఫెయిల్ అయ్యారు తెలుసా మీకు? అన్ని చదివిని వచ్చేసినాయి, చకచక రాసేశారు, సంతోషంతో రాసేశారు. ఇక 100% చాలామంది తడబడ్డారో పొరపడ్డారో ఆ జ్ఞాపకం ఉండదు, చివరిలో అలా నెంబర్ వేసేసి వెళ్ళిపోదాం అనుకున్నారు చాలామంది. అదెంతసేపు వేస్తాను, అదెంతసేపు 6 అక్షరాలు 6 అంకెలు రాయటం. చాలామంది అలాగున్నా, నిజం మీరే నేను అలాగే అనుకుంటాం, చివరిలో వేసేద్దాం. ముందు ఫైనల్ బెల్ కొట్టడానికి ముందు వార్నింగ్ బెల్ కొడతారు, ఒక 5 minutes 10 minutes ఉండగానే టైం అయిపోతుందని చెప్పడానికి. ఆ వార్నింగ్ బెల్ కొడతారు కదా, అప్పుడు ఆ టికెట్ నెంబర్ వేసేస్తాను.
అనుకుని మర్చిపోయి ఒక ప్రశ్న దగ్గర అటు ఇటు ఊగిలాతో ఉండిపోయిన వారు హాల్ టికెట్ నెంబర్ వేయకుండా పేపర్ ఇచ్చేసిన సంగతులు, లేదా వాళ్ళు ఇంకా ఏదో రాస్తున్నట్టుగా ఉంటే ఇన్విజిలేటరే తీసేసుకునే సందర్భాలు. అయ్యా నెంబరే లేదండి అనటానికి కూడా అవకాశం లేదు. పోతుంది, ఫెయిల్ అయిపోతాడంతే. నా పేపరు వేలు ముద్ర చూసుకోండి, అక్షరం ఎన్ ఇలా రాస్తాను, పి ఇలా రాస్తాను, ఈ వంకలో రాస్తాను. అస్సలు మరొకడు వస్తాడు, ఇది నా పేపర్ అంటాడు. మరొకడు వస్తాడు, ఇది నా పేపర్ అంటాడు. హ్యాండ్ రైటింగ్ చెక్ చేయాలి, ఇంకేంటి చెక్ చేయాలి, ఎందుకు ఈ సొదంతా? అందుకే ప్రభు అంటాడు, నా మాటలను నీవు ఆదేశముగా స్వీకరించాలి, ఆజ్ఞగా స్వీకరించాలి, అతిశయంతో దాన్ని నువ్వు అనుసరించాలి. అనుసరించేటప్పుడు నీలో సనుగుడు ఉండకూడదు, గుణగుడు ఉండకూడదు, నిట్టూర్పులు ఉండకూడదు, ఈడుపులు ఉండకూడదు, పెడబొబ్బలు ఉండకూడదు. ఇదేం బ్రతుకురా దేవుడా అనేటటువంటి నిస్పృహ నీ గుండె లోతులో ఉండకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీవు నా మాటలను ప్రేమతో అంగీకరించి ప్రేమతో అనుసరించాలి. దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ లేఖనాల్లో మాటలు మీకు నాకు ప్రభు చెప్తున్నారు. కాలక్షేపం కోసం మనం యేసు ప్రభువును అంగీకరించలేదు. కాలక్షేపం కోసం క్రొత్త మతం, కొత్త భక్తి బాగుంది, సులువుగా ఉంది, ఆహా ఓహో కొబ్బరికాయలు అక్కర్లేదు, అగరబత్తులు అక్కర్లేదు, బట్టల్లో ఏం ప్రత్యేకత లేదు, ఎంత సులువుగా ఉందో, ఖర్చేమి లేని భక్తి, గుళ్ళు ఉండక్కర్లేదు, గోపురాలు ఉండక్కర్లేదు, ప్రదర్శన చేయాల్సిన పని లేదు, చాలా తేలిక రకమైన చవకైన ఖర్చు లేని, పైసా ఖర్చు లేని మతమమ్మ ఇదంటూ నమ్ముకున్నామా? ఆటపాటగా నమ్ముకోలేదు కదా. ఒక ధ్యాసతో, ఒక గురితో, ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో, ఒక తలంపుతో, ఒక సమర్పణతో యేసు దగ్గరకు వచ్చాం. యేసు కాళ్ళు పట్టుకున్నాం, యేసు చేతులు పట్టుకున్నాం, ఆయన మాట పట్టుకున్నాం, ఆయన మాట నమ్ముకున్నాం. గొప్ప రక్షణ మనం సొంతం చేసుకున్నాం. తండ్రికి సొంతం అయిపోయాం, తండ్రికి సొత్తుదారులం అయిపోయాం, తండ్రి స్వాస్థ్యానికి వారసులం అయిపోయాం, యేసుతో పాటు సహవారసులం అయిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం నాణమునకు ఒక పక్క, మరింత గొప్ప భాగ్యం నాణమునకు రెండో పక్క. అంటే నాణమునకు రెండో పక్క వాల్యూ ఎక్కువని కాదు. రూపాయి కాసు ఉంటే ఇటువైపు ఏమో రూపాయికి 50 పైసలు ఇటు ఉంటే రూపాయికి రెండో పక్క 50 పైసలు ఉండాలి కదని మరింతగా అని నేను ఎందుకు అంటున్నానంటే ఆత్మీయంగా అంటున్నాను. వాల్యూ అంతే. నాణానికి ఈ పక్క 50 పైసలు అనుకోండి, ఒకవేళ కొలత అనుకుంటే. నాణానికి రెండో పక్క అక్షరాలు మాటలో 50 పైసలు ఒకవేళ మనం కూయగలిగితే, 2 పొరలుగా విడదీయగలిగితే ఈ పొర 50 పైసలు, ఈ పొర 50 పైసలు, 2 కలిపి రూపాయి అనుకోవచ్చు. మరింత మహిమ, మరింత ప్రత్యేకం అని అంటున్నాను కనుక 50 పైసలు కన్నా 60 పైసలు అంటే రూపాయి అవ్వదు కదా. మరింత మహిమ అంటానంటే దేవునికి పిల్లలు అవ్వటం ఎంత గొప్ప భాగ్యమో, పిల్లలమైన తర్వాత ఆ పిల్లలు తమ బ్రతుకు ద్వారా తండ్రిని మహిమపరచటం అది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాక ఏం మహింపరచాల్సిన పని లేదండి మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కాంతిని అక్కడ చూపించాల్సిన పని లేదండి. పరలోకం వెళ్ళిన తర్వాత మనమంతా ప్రకాశించే దీపాలుగా ఉండాల్సిన పని లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ మహా తేజస్సు ఉంటుంది. సూర్యుడు కూడా ఎలా కనిపిస్తాడు చెప్పండి? మసిబొగ్గులా కనిపిస్తాడు. ఈ కనపడే సూర్యుడిని మనం ఒకటి తీసుకెళ్ళి ఆ పరలోకంలో ఆ ప్రభు యొక్క మహిమలో అలా పక్కన సూర్యుడు ఇలా రావయ్యా సూర్యుడు అని చెప్పేసి అంటే ఆ సూర్యుడు మసిబొగ్గులాగా ఉంటాడేమో, అంత తేజస్సు. దేవుని మనకి స్తోత్రం. సూర్యుడు మసిబొగ్గు కాడండి, అలాగ అనలేం. కానీ దేవుని యొక్క ఆ తేజస్సు యొక్క తీవ్రతను మీకు ఉదాహరణగా చెప్పటానికి ఈ సూర్యుని ఏది దగ్గరికి వెళ్తే కాల్చేస్తాడు, కళ్ళతో చూడలేం, దగ్గరికి వెళ్తే కళ్ళు పేలిపోతాయన్నా ఈ సూర్యుని అలాగే ఆ యేసై ఉండే ఆ చోటుకి తీసుకెళ్ళామనుకోండి ఎక్కడ కనపడదు ఈ సూర్యుడు వెలుగు. అమ్మో ఎంత వెలుగు అంటానికి లేదు, నో యూజ్. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, ఆయనే వెలుగు. కనుక నువ్వు నేను రక్షణ పొందిన తర్వాత చిన్న చిన్న కొవ్వొత్తులాగా, చిరుదీపాల్లాగా, లాంతర్లాగా చిన్న పెద్ద విశ్వ జీవితాలు జీవించి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పరలోకాన్ని వెలిగించేస్తాం. ఇదిగో నా వెలుగు, ఇదిగో నా వెలుగు అని అక్కడ స్తుతి, అక్కడ ఆరాధన, అక్కడ సాక్ష్యం, అక్కడ యేసుప్రభు కోసం భుజాలెత్తి పరుగులు పెట్టి చప్పట్లు కొట్టి ఏదో చేస్తే ఏమవ్వదు అక్కడ. నువ్వు దీపానివే కాదనడు ఆయన, నువ్వు మహాదీపానివే కాదనడు ఆయన. నీలో తన వెలుగులుంచాడు కనుక నువ్వు వెలుగు కాదని అనలేడు ఆయన.
ఎలాగునూ వెలుగులో ఉంటావు నిత్యము, వెలుగుతో ఉంటావు నిత్యము, వెలుగుగానే ఉంటావు నిత్యము. వెలిగించేది నువ్వు కాదు, వెలిగించేవాడు ఆయన కనుక. కానీ వెలుగు ఆయన నీలో పెట్టిన వెలుగు పరలోకంలో అవసరం లేదు. ఆ వెలుగు పరలోకంలో అవసరం లేదు. ఆ వెలుగు ఈ చీకటి లోకంలో అవసరం. దేవుని నామానికి స్తోత్రం. ఆ వెలుగు ఈ ఇరుకు లోకంలో అవసరం, ఈ పాపిష్టి లోకంలో అవసరం. అందుకే దేవుడు అంటాడు, ఇక్కడ నువ్వు నామాన్ని మహింపరచాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో కెరూబులు శరాఫులు ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లునుగాక చెప్పుడు అంటారు. మీరు కూడా ఆ పాటలతో పాటు పాడతారు, నో ప్రాబ్లం. నిత్యము మహిమే, నిత్యము ఆరాధనే, నిత్యము ప్రకాశమే. అక్కడిదిగో నేనెంత వెలుగు, నేనెంత ప్రకాశం, నేనెంత సాక్ష్యం అక్కడ లేదుక. అందరూ మహిమలో ఉంటారంతే. కానీ నువ్వు వెలగాల్సింది, నువ్వు చూపించాల్సింది, నువ్వు నడవాల్సింది, నడవడికతో ప్రభువును ప్రకటించాల్సింది లోకంలోనే. అదే శిష్యత్వము, అదే శిష్యరికము. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకే మరలా ప్రభు నాతో చెప్తున్నారు ఈ మాట. నాతో చెబుతున్నారని నేను నమ్ముతూ మీకు ఆ మాట చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు నేను దేవునిని మహిమపరచాలి అంటే ఇక్కడే, ఇదే తరుణం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పైకి వెళ్ళక మహిమపరుస్తాను వాయిదాలు పెట్టకండి. పైకి వెళ్ళక ఇంక నువ్వు మహిమపరచాలి, మహిమపరచలేవు అంటాను లేదు. అందరి మహిమలోకి వెళ్ళిపోతాం, ఆయన మహిమపరుస్తూనే ఉంటాం. అక్కడికి వెళ్ళాక మహిమపరుస్తాను, ఆయన మహిమను కనపరుస్తాను, ఆయన స్తుతిస్తాను, ఆయన గొప్ప చేస్తాను, ఆయన పూజిస్తాను. ఓకే, అది ఎలాగో జరుగుతుంది. దూతలు ఎలాగో చేస్తారు, కెరూబులు ఎలాగో చేస్తారు, మిఖాయేలు గాబ్రియలు ఎలాగో చేస్తారు. 10 తంతుల వీణతో చక్కటి కిరీటాలతో దేవుని ముందు ఆరాధన చేస్తావు నువ్వు నేను. కానీ ఆ ఘనత మహిమ ఇక్కడ కావాలి దేవునికి, ఇక్కడ రావాలి దేవునికి. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఘనత ఇవ్వటానికి రక్షణ పొందిన విశ్వాసి ఇష్టపడాలని కాదు, బాబు నువ్వు దేవుని బిడ్డవయ్యావు కనుక ఆ దేవుని వెలుగును నువ్వు బయటకు వచ్చేలాగా చేయాలి అని చెప్పటమే శిష్యత్వం. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు అని మార్కు సువార్తలో చెప్పి, మత్తయి సువార్తలో సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, ప్రతి జీవికి చెప్పండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, అలాగుని సేవ కొనసాగించండి, అలాగుని మీరు అందరికీ సువార్త ప్రకటించి బాప్తిసాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఊరుకుంటే అయిపోయాయి. ఇంకేం పని లేదు కదా. ముంచేయటము బతకండమ్మా, ముంచేయటము వెళ్ళండమ్మా, ముంచేయటము వెళ్ళండమ్మా, ముంచేయటము. ఏం చేయండి బాబు, ఇప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, ఏదో చెయ్యాలని ప్రభు ఏం చెప్పలేదు. మీరు ములిగారా, బాప్తిసం తీసుకున్నారా, అవుట్, అంతే, వెళ్ళిపోండి లోకంలోనికి అని లేదు. ఎందుకంటే మీరు లోకములో ఉండగానే లోక సంబంధులు కాకుండా లోకములోనే మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించాడు. చీకటిలో ఉండగా తన వెలుగుని నీలోనికి నాలోనికి పంపించి, ఈ రోజు నుంచి నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు శరీర సంబంధివి కాదు, పరిశుద్ధాత్మ పరమాత్మ నా ఆత్మ సంబంధివి కనుక ఈ రోజు నుంచి నువ్వు ఆత్మ అయిపోయి ఆకాశంలోకి రివ్వున రమ్మని నేను చెప్పటం లేదు. నమ్మి బాప్తిసం పొందిన వెంటనే నీ శరీరం మట్టిలోకి పోతుంది, ఆత్మ బయటకు వచ్చేస్తుంది, నా దగ్గరకు వచ్చేస్తుంది అని రివ్వున ఆ మాట నేను చెప్పటం లేదు. నువ్వు లోకంలో ఉంటావు కానీ లోక సంబంధిగా ఉండవు. నువ్వు లోకంలో ఉంటావు, శరీరంతో ఉంటావు కానీ శరీర సంబంధిగా ఉండవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈ చీకట్లో నువ్వు ఉంటావు కానీ చీకటితో ఉండవు, వెలుగు సంబంధిగా ఉంటావు, వెలుగు కలిగి ఉంటావు, వెలుగు కోసం బ్రతుకుతావు. వెలుగు లేకపోతే ఇది ఒక బ్రతికేనా అనుకుంటావు నువ్వు. అది ఇక్కడ జరగాలి. దేవుని మనకి స్తోత్రం. కనుకనే ప్రభు అంటాడు, మీరు లోకంలో ఉన్నను లోక సంబంధులుగా ఉండొద్దు. మీరు శరీరంలో ఉన్నను, శరీరం ధరించుకుని ఉన్నను, శరీరంలో మీ ఆత్మ మూలుగుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంకెంతకాలం అయ్యా ఈ పాప శరీరం ఆకారంలో నేను ఉండాలి? నేత్రస శరీరస జీవపడంబం నన్ను మెలిపెడతా ఉంటే, నన్ను గుచ్చుతూ ఉంటే, నన్ను దాంతో పోరాడి నేను గెలవలేకపోతాను చాలా సందర్భాల్లో. ఎప్పుడయ్యా మరణదా ప్రభు, త్వరగా నన్ను తీసుకుపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.
అనేటటువంటి ఆ ప్రార్థన సంఘం చెయ్యొచ్చు. కానీ ప్రభు అంటాడు, రక్షణ పొందిన తర్వాత నువ్వు దీపం వెలిగించబడ్డావు, మంచం కింద నేను పెట్టను, నువ్వు కూడా మంచం కింద పెట్టబడిన వ్యక్తిగా ఉండకూడదు. నేను కొంచెం కింద పెట్టను, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను వెలిగించానంటే చీకట్లో పెడతాను, నిన్ను చీకట్లోకి పంపిస్తాను నిన్ను. అక్కడ నీ వెలుగు అవసరం. అక్కడ దేవునితో నీకున్న సంబంధం నోటితో చెప్పక్కర్లేకుండానే నువ్వు చూపించాలి. శిష్యత్వం. దేవుని మనకి స్తోత్రం. కనుకనే కాన్ఫరెన్స్ పెడతాము, డిసైపుల్స్ కాన్ఫరెన్స్ అంటాము, మంచి టైటిల్ పెడతాము, మంచి ఫ్లెక్స్ చేయిస్తాము, ఇంకా ఏమేమో లంచ్ డిన్నర్ పెడతాము, 10 రోజులు కోర్స్ అంటాము. కోర్స్ చివరిలో డిసైపుల్ ఆఫ్ జీసస్ అని ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తారు, వాళ్ళే సంతకాలు పెడతారు. ఈ సర్టిఫికెట్ మొత్తం ఖండాంతరాల్లో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, రికగ్నైజ్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే శిష్యత్వము, శిష్యులంట ఓహో అని మీ మెడలో దండలేస్తారు. 2 కాన్ఫరెన్స్ కంటే కిటకిటలాడిపోవచ్చు ఆ హాల్ అంతా కూడా. ఆ 10 రోజుల కోర్సు చేసేసిన తర్వాత అమ్మయ్య శిష్యుని అయిపోయాను అని అతిశయంతో రావచ్చు. నేను అంటాను, ఇవన్నీ కూడా అనవసరము, ఇవన్నీ వ్యర్థము, ఇవన్నీ తప్పులు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఉండాలి సదస్సులు, టైటిల్స్ ఉండాలి, ప్రజలు రావాలి, నేర్చుకోవాలి, సత్యం సమర్పించుకోవాలి, ప్రభు కోసం రోషంగా ప్రకాశించే దీపాలుగా ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ కాన్ఫరెన్స్లు మరొక రాంగ్ రూట్లోకి అతిశయపడేలాగా తీసుకెళ్ళాయి అనుకోండి, అది ఫ్రేములు కట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ సో నాకు పద్మశ్రీ వచ్చింది, నాకు పద్మభూషణ్ వచ్చింది అని ఎలా చెప్పుకుంటామో లోకరీతిగా. నేను శిష్యుడిని అయ్యాను, ఇంటర్నేషనల్గా 10 మంది స్పీకర్స్ వచ్చారు, అందరూ దొరలొచ్చి నా నెత్తి మీద చెయ్యేసి నూనె రాసి ఆ సర్టిఫికెట్ చేతులతో ఇచ్చారు, పైన టోపీ పెట్టారు, అదేదో కవర్ చేశారు. అందరూ కూడా నల్ల పట్టీలు పెట్టుకుంటే వాళ్ళు గోల్డ్ పట్టీలతో నా నడుము కట్టారు. నేను స్పెషల్ శిష్యత్వం వచ్చేసింది. ప్రభు అంటాడు, ఆపండిక. ఈ ఎల్కేజీ యూకేజీ ఆటలు ఆపండిక. శిష్యత్వం అంటే కూర్చుని వినేసి నోట్స్ రాసేసుకుని పరీక్షలు రాసేసి 100% మార్కులు వచ్చేసాయి శిష్యుని అయిపోయినట్టు కాదు. నీవు వీధులోకి వెళ్ళి బ్రతకాలి, నువ్వు వీధులోకి వెళ్ళి చూపించాలి, నువ్వు వీధులోకి వెళ్ళి ప్రకటించాలి, నువ్వు వీధులోకి వెళ్ళి ప్రదర్శించాలి. దేవుని మనకి స్తోత్రం. ఏంటి నీలో ఉన్న ప్రత్యేకత అని పక్కవాడు నోరు తెరవకముందే నేను అడగాలి, ఏంటి నీలో ప్రత్యేకత కనపడతా ఉంది నాకు అని. అందరిలాగా నువ్వు లేవు, అందరిలాగా నువ్వు మాట్లాడట్లేదు, అందరిలాగా నువ్వు జీవించట్లేదు, అందరిలాగా నువ్వు లేవు, అందరూ పోయేలాగా నువ్వు లేవు, పోవటలేదు. వాట్ ఇస్ దేర్? ఎవరి బిడ్డవు నువ్వు, ఎవరి కొడుకు నువ్వు, ఎవరి తల్లివి నువ్వు, ఏంటో స్పెషాలిటీ నీలో. అది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరద వచ్చేటప్పుడు పెద్ద పెద్ద దొంగలు కొట్టుకుపోతాయి, ఆకులు కొట్టుకుపోతాయి, ఎంత బలమైందన్నా కొట్టుకుపోతాయి. లోకం తీరు ఎంత తీవ్రమైందంటే, లోకం ఫ్యాషన్లు ఎంత తీవ్రమైనవంటే, లోకము మైమరుపు ఆ భక్తి విశ్వాసాలు, లోకము మైమరిపించేలాంటి ఆ విశ్వాస జీవితాలు ఎంత తీవ్రంగా కొట్టుకుపోయేలాగా చేస్తాయంటే, ఇంకా యేసు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలంటే ఇంక ఇదే అనుకుంటానంటూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడానికి ఇష్టపడతారు. సిద్ధాంతాల ప్రవాహం, ఇంగ్లీష్లో డినామినేషన్ అంటారు. మా డినామినేషన్ గొప్ప, మేమే పరలోకి వెళ్తాం, మా డినామినేషనే ఖచ్చితం పవిత్రం, మీరందరూ నరకానికి పోతారు, మా డినామినేషన్ ప్రభు ఆకాశంలోంచి మా అయ్యగారికి చూపించి ఈ పేరు పెట్టి నువ్వు నడిపించు పరిచర్య అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల చర్చలు ఉన్నాయి మాకు ఈ డినామినేషన్లో. ప్రభు ఇచ్చాడు మా డినామినేషన్ ఇది. ఈ డినామినేషన్ వరదల్లో కొట్టుకుపోతారు అందరూ. శిష్యత్వం పోతుంది, ప్రభువును పోలి నడవాలనేది పోతుంది, ప్రభుని చూపించాలనేది పోతుంది. ఈ సర్టిఫికెట్లు, అయ్యగారులు, పైనుంచి కింద నుంచి దర్శనము, ఇన్ని చర్చలు, ఇంత డినామినేషను, మా డినామినేషన్ ఎంత గొప్పదో తెలుసా? వీటితోటే పోట్లాటలు, వీటితోటే అల్లర్లు, వీటితోటే వాదాలు, వీటితోటే వివాదాలు, వీటితోనే చిన్న చూపులు, పెద్ద చూపులు. ఫలానా సంఘం ఉంటుందండి, ఫలానా విశ్వాసులు మిగిలిన అందరినీ కూడా నరకానికి పోతున్నట్టుగా పురుగులా చూస్తారండి. ఉన్నాయి అలాంటి సహవాసాలు కొన్ని చోట్ల. పేర్లు అనవసరం మనకి. వాళ్ళ డినామినేషన్ వాళ్ళకి అతిశయం, ఆ డినామినేషన్లో ఉండటం వాళ్ళకి అతిశయం, నేను చర్చ్ మెంబర్ని అనటం వాళ్ళకి అతిశయం.
మీరక్కడ మా బ్రాంచ్, అక్కడ మా కాదు మేము ఈ అన్నామనుకోండి, పురుగుల్లా చూస్తారు, గొంగల పురుగుల్లా చూస్తారు, చిచ్చి చిచ్చి అన్నట్టుగా. చీ అనరు కానీ అలా దూరం అవుతారు కాస్త. మనం ఏదో నరకానికి పోతున్నట్టుగా అయ్యో అలానా అని కేకేసినంత పని చేస్తారు. ఇది డినామినేషన్ తెచ్చిపెట్టే వ్యవహారం. సుంకరి పరిసయ్యుడు ప్రభు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో యేసు ప్రభు ఉపమానంగా చెప్పారు. మేము నీతిమంతులు, మా డినామినేషన్ నీతిమంతులు, మేం గొప్ప, మేం పవిత్రం, వీ ఆర్ ద రియల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఫేక్, నువ్వు నకిలీ. ఇప్పుడే మారుమనసు పొంది మా చర్చలు జాయిన్, ఇప్పుడే మారుమనసు పొంది ఈ డినామినేషన్లోకి రా, ఇప్పుడే మారుమనసు పొంది ఇలాగ ఒప్పుకుని ఏడ్చి మళ్ళీ కూర్చో, అప్పుడు నువ్వు పరలోకానికి వస్తావు, లేకపోతే అయిపోయే. వాడు అలాగే అన్నాడు. డినామినేషన్ పేరు కాదు కానీ పరిసయ్యుడు అలాగే అన్నాడు. ఆ పరిసయ్యునికి నేను డినామినేషన్ పేరు పెట్టాను అనుకోండి, ఆ పరిసయ్యునికి ఏం పేరు ఉందో తెలియదు, పరిసయ్యుడు అన్నాడు. సుంకరి పేరేంటో తెలియదు, సుంకరి అన్నాడు యేసు ప్రభు. ఆ పరిసయ్యుడు అనే స్థానంలో నేనేం పెడతానంటే డినామినేషన్. పరిసయ్యుడు అంటే వ్యక్తే డినామినేషన్, సుంకరి వ్యక్తే డినామినేషన్ అనుకోండి కాసేపు. లెట్ us see. పరిసయ్యుడు ఇదొక డినామినేషన్, సుంకరి ఇదొక డినామినేషన్ అనుకోండి కాసేపు. ఈ డినామినేషన్ ఇలా ఉంటుంది దేవుని సన్నిధిలో. ఆ డినామినేషను మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, అంత చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం, మేము అలాగుండం, మేము ఇలాగుండం, వీడికి ఇలాగుండం, మేము ఇలాగుంటాం అని ఈ డినామినేషన్ చెప్తుంది. ప్రభు అంటాడు ఈ మధ్యాహ్నం, ఏ డినామినేషన్ వస్తుంది దేవుని దగ్గరికి? ఈ డినామినేషన్ చెప్పకండి, క్రీస్తులో ఉన్నవారు వస్తారు. దేవుని మనకి స్తోత్రం. డినామినేషన్లో ఉన్నవారు కాదు, సిద్ధాంతాన్ని పట్టుకుని వెళ్ళాడే వాళ్ళకి కాదు, సిద్ధాంతంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళకి కాదు. సిద్ధాంతాన్ని ఒక పుస్తకం, సిద్ధాంత పుస్తకం, ఓ పక్కన బైబిల్, ఓ పక్కన పాటల పుస్తకం, కొన్ని చోట్ల ఉంటాయి. ఎందుకంటే అందరికీ అదే బైబిల్, అన్ని అధ్యాయాలు, అన్ని పేజీలు, పాత నిబంధన క్రొత్త నిబంధన, మార్పు కుదరదు కనుక అందరి బైబిల్ అదే. పాటల పుస్తకాలు కూడా సొంతంగా రాసుకుంటారు. మీకు తెలుసా, కొన్ని డినామినేషన్లు ఉన్నాయి, వాళ్ళు సొంతంగా వాళ్ళ అయ్యగారులే ఎప్పటి నుంచో రాసిన పాటలే. ఆ డినామినేషన్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొత్తగా పాటలు రాస్తే ఆ పాటలే, అవి పవిత్రమైన పాటలు. ఒక్కో పాట పాడితే వాళ్ళు చెవులు మూసుకున్నంత పని చేసేస్తారు, వాళ్ళు చిరాగ్గా చూసేస్తారు. ఈ పోకిరి అల్లరి రాగాలు తాళాలు మాకొద్దు అంటూ ఏమో దీర్ఘాలు తీస్తారు. నేను ఎబ్బెట్టుగా చెప్తాను అనొద్దండి. ఇంతగా డినామినేషన్ బట్టి అతిశయం. ఎవరైనా అతిశయిస్తే గుర్రాలను బట్టి అతిశయించాలా, రథాలను బట్టి అతిశయించాలా, అందాన్ని బట్టి అతిశయించాలా, డినామినేషన్ బట్టి అతిశయించాలా, సంఘంలోని మెంబర్షిప్ని బట్టి అతిశయించాలా? ఎవరైనా అతిశయించాలంటే యేసుని బట్టి అతిశయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐ బిలాంగ్ టు గాడ్, ఐ బిలాంగ్ టు జీసస్. నేను ఆయన బిడ్డను, నేను ఆయన సొత్తు, నేను యేసులో ఉన్నాను. ప్రభు అంటున్నాడు, ఈ డినామినేషన్, ఈ ద్రాక్షావళి పేరు డినామినేషను. ఈ డినామినేషన్లో నువ్వు తీగగా ఉండాలి. ఈ డినామినేషన్లో ఉంటే నువ్వు చిగురిస్తావు. ఈ డినామినేషన్లో ఉంటే నువ్వు ఫలిస్తావు. ఈ డినామినేషన్ వేరుగా ఉంటే నువ్వు ఫలించవు. ఈ డినామినేషన్ మాటలు నీలో ఉండాలి, నువ్వు ఈ డినామినేషన్లో ఉండాలి. కొత్త బైబిల్స్ రాసేసుకుందాం, కొత్త పద్ధతులు రాసేసుకుందాం. ఎలాగైతే అన్యరీతిగా దేవుళ్ళు దేవతలు విశ్వాసాలు పెరిగిపోతున్నాయి, కొత్త దేవుళ్ళమ్మ, కొత్త దేవతలమ్మ, అలాగే క్రీస్తులు కూడా కొత్త బోధలు, కొత్త మార్గాలు, కొత్త బైబిల్స్, కొత్త పాటల పుస్తకాలు. ఈ పాటల పుస్తకం మీరు పాడుకుంటారా? ఇందులో ఒక్క పాట కూడా మేము పాడం, అసహ్యం అన్నంత మాట అంటారు. మేము ఈ పాటల పుస్తకాలు, ఈ పాటలే పాడతాం. మా అయ్యగారుల దగ్గర నుంచి వస్తూ ఉంది ఇది. మా అయ్యగారులకు దేవుడు బయలుపరిచారు, రాశారు, ఈ పాటే దేవుడు అంగీకరిస్తాడు. మీ పోకిరి పాటలు అన్నంత పని చేసేస్తారు. ఎక్కడున్నావమ్మా? వీటిని బట్టి అతిశయించకు. ముందు నువ్వు యేసు ప్రభుకి శిష్యుడిగా మారి ఆయన అడుగు వేస్తే ఈ పోరాటాలు, ఈ వాదాలు, ఈ వివాదాలు, నీకన్నా నేను, నాకన్నా నువ్వు, నా ముందు నువ్వెంత, ఈ వ్యక్తిత్వాలు, ఈ ప్రసక్తులు రానే రావు. యేసు రూపం నీలోకి వస్తే అందరినీ గొప్ప చేస్తావు, నువ్వు కింద కూర్చుంటావు. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభు అందరి కాళ్ళు కడిగాడు అన్నట్టుగా, శిష్యుల కాళ్ళు కడిగాడు అన్నట్టుగా, తగ్గించుకున్నాడు అన్నట్టుగా మీరు కూడా ఇలా తగ్గింపు కలిగి ఉండాలి.
కొంతమంది చర్చిని బట్టి తగ్గింపు ఉండదు, కొంతమందికి పాస్టర్ గారిని బట్టి తగ్గింపు ఉండదు, కొంతమందికి డినామినేషన్ బట్టి తగ్గింపు ఉండదు. మాకు ఏ డినామినేషను తెలుసా, మేమేం చర్చికి వెళ్తామో తెలుసా, అయ్యబాబాయ్ ఆ కనుబొమ్మలు పైకెత్తి చెబుతుంటే మనకు కంగారు పడిపోవాలి. మేము ఎక్కడికి వెళ్తామో తెలుసా, మా అయ్యగారు ఎవరో తెలుసా, మా చర్చిలో ఎంత మెంబర్స్ ఉంటారో తెలుసా, మా డినామినేషన్ ఏంటో తెలుసా, మా డినామినేషన్ ప్రపంచంలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో తెలుసా, అందరి విశ్వాసాన్ని పోగేస్తే అసలు క్రైస్తవుల్లో శాఖ మా డినామినేషన్ వాళ్ళే ఉన్నారు, మీకు తెలియదేమో అని కాలర్ మీద చెయ్యరు, కానీ అంత పని చేసేస్తారు. డినామినేషన్ పట్టుకుని ఊరేగితే డినామినేషన్లోనే చచ్చిపోతావు నువ్వు. డినామినేషనే అది ఎక్కడికి పోతుందో నువ్వు అక్కడికి పోతావు. నేను క్రీస్తులో ఉండి క్రీస్తులో బ్రతికి క్రీస్తుతో బ్రతికి క్రీస్తు కోసం చనిపోతే ఈ క్రీస్తు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడు. డినామినేషన్ నన్ను సమాధిలోంచి లేపదు, యేసు నన్ను లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డినామినేషన్ జ్ఞానం నన్ను సమాధిలో నుంచి లేపదు, యేసు నన్ను లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పడం లేదు, ఇంగ్లీష్లో బాగు చేస్తే బాగుంటుందేమో. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం? చర్చిలో ఉన్నాంలేండి, అది తెలుసు అందరికీ. ఎక్కడున్నాం మనం? నాణ్యము రెండు ప్రక్కల, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, క్రమశిక్షణ, తండ్రి కొడుకు ప్రేమ, మంచి పోరాటం, పరిగెత్తాలి. ఇంతకుముందులా కాదు. ఇంతకుముందు అయ్యా పాపిని క్షమించు అయిపోయింది. ఆ తర్వాత పాపానికి క్షమాపణ అయితే దొరికింది, కానీ నీ పాపానికి క్షమాపణ దొరికింది, కానీ పాపపు ప్రభావం నీ చుట్టూ ఉంది, పాపపు వాతావరణం నీ చుట్టూ ఉంది. పాపము నీలో లేదేమో, కానీ ఆ పాపపు ప్రభావపు తీవ్రత, ఆ స్మెల్, అట్మాస్ఫియర్, ఆ ఇంటెన్సిటీ, యూ కెన్ ఫీల్ ఇట్. నువ్వు చూడగలవు, నువ్వు తెలుసుకోగలవు. ఎస్, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ దేర్. ఆ ప్రభావంతో నువ్వు పోరాడాలి, ఆ ప్రభావాన్ని నువ్వు ఎదిరించాలి, ఆ ప్రభావాన్ని నువ్వు జయించాలి. అప్పుడే క్రీస్తు శిష్యత్వంలో నువ్వు వచ్చినట్టు లెక్క. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినటువంటి మాట మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు పాపముతో పోరాడుటలో సాతానుతో పోరాడాలా, చీకటితో పోరాడాలా, వ్యసనాలతో పోరాడాలా, శరీరంతో పోరాడాలా, నేత్రాశతో పోరాడాలా. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, సాతాను, ఇవన్నీ కూడా పాపంలోంచి వచ్చేవే. పాపమే ఆధారం, పాపమే కేంద్ర బిందువు. కనుక మీరు పాపమునకు క్షమాపణ పొందారు, రక్షణ పొందారు. ఇప్పుడు పాపముతో పోరాడాలి. మీలో పాపంతో కాదు, మీ చుట్టూ ఉండి మిమ్మల్ని లాగివేసే, మిమ్మల్ని ఆకర్షించే, మిమ్మల్ని మళ్ళీ శరీర కార్యాల్లోనికి పడవేసే తుచ్చమైన వాటి పాపపు స్థాయిని మీరు జయించాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది కదా మాట, దేవుని ఆత్మ కలిగి ఉండటం ఒక అద్భుతమైన అనుభవం. దేవుని ఆత్మ కలిగి ఉండటం అతిశయించవలసిన అనుభవమే కావచ్చు. కానీ దేవుడు ఆత్మను ఎందుకు మనకిచ్చారు? దేవుడు ఆత్మను ఎందుకు మనకిచ్చారు? యేసు రక్తం మనకిచ్చారు, యేసు నామం మనకిచ్చారు, వాక్యం మనకిచ్చారు, రక్షణ భాగ్యం మనకిచ్చారు. ఆ పైగా దేవుడు తన ఆత్మను మనకిచ్చారు. ఎందుకంటే ఆయన ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆయన ఆత్మ మనలోనికి రావాలి. ఆయన ఆత్మ మన శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ ఆత్మ నా శరీరాన్ని నడిపించాలి. ఆత్మ నడిపింపులో ఎప్పుడైతే నేను ఉంటానో ఈ శరీర పాపపు ఈ ప్రభావాన్ని నేను చంపివేయగలను. శరీర కార్యములను మనం చంపివేయాలి. పాగకరకు వేలాడగట్టడం కాదు, సాయంకాలం వరకు ఇక్కడ ఉండు మళ్ళీ సాయంకాలం వస్తానని చెప్పినట్టుగా. నో వే, వీ హ్యావ్ టు కిల్ ఇట్. ఆ తుచ్చమైన వాటిని మనం చంపేయాలి. మనకు శక్తి సరిపోదు. యేసునామం ఓకే, శక్తి కలిగింది. యేసు రక్తం ఓకే, శక్తి కలిగింది. అయినంత శక్తి లేదని నేను చెప్పకూడదు, అబద్ధం అవుతుంది. వాక్యాన్ని వెక్కిరించినట్టు వాడు అవుతాను. అన్ని శక్తి కలిగినవే, కానీ వాక్యం చెప్తున్న మాటను బట్టి చూస్తే వాక్యమే ఆత్మ, యేసు రక్తమే ఆత్మ, యేసే ఆత్మ, యేసు నామమే ఆత్మ, దేవుడే ఆత్మ, ప్రేమే ఆత్మ. ఈ ఆత్మశక్తితో, ఈ ఆత్మ ప్రభావంతో, ఈ ఆత్మ సహాయంతో, ఈ ఆత్మ సహవాసంతో శరీర కోరికలను మనము చంపివేయాలి. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మామూలు పోరాటం కాదు. ఈ పోరాటం ఒక్కొక్కసారి రక్తం కారుతున్నట్టుగా, అంటే తీవ్రత, రక్తం కారుతుందని కాదు. అక్కడ పాపంతో పోరాడుతుంటే రక్తం కారుతుందట. ఆ శత్రువున కనపడడు, వాడి చేతిలో కర్ర ఉంటుందో కత్తి ఉంటుందో. పౌలు గారు అన్నారు, రక్తం కారేలాగా నువ్వు పోరాడాలంటాడు. నా ఎదురుగా ఉండేవాడు శరీర సంబంధి కాదు కదా. మనం పోరాడేది ఎవరితో చెప్పండి? ఆత్మ సంబంధులతో, దురాత్మ సంబంధులతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంధకార సంబంధులతో, ఆకాశమందున ప్రధాన దూతలతో. వారి శరీరము రక్తము ఎముకలు కాదు. మనం పోరాడేది వాటితో కాదు. మన రక్తం ఎలా కారుతుందంటే తీవ్రత. చిన్న చిన్న దెబ్బలు కాదు, తోసుకోవటాలు కాదు, నెట్టుకోవటం కాదు, రొక్కుకోవటం కాదు, కురుక్కోవటం కాదు, పడదోసుకోవటం కాదు. రక్తం అంటే చావు. నువ్వన్నా బతకాలి, నేనన్నా బతకాలి. అప్పుడు రక్తం కారుతుంది. ఒకళ్ళ రక్తం ఒకళ్ళు చిందించుకొని పడగొట్టి ఖతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగున రక్తం కారునంత మట్టుకు నీలో నిన్ను ప్రేరేపిస్తూ, నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను భయంకరంగా జీవించేలాగున లాగేస్తున్న దానిని ఎదిరిస్తున్నావా? పోరాడుతున్నావా? జయిస్తున్నావా? ఆ పనిలో నువ్వు ఉన్నావా? అభ్యాసంలో నువ్వు ఉన్నావా? ఆత్మ సంబంధిగా చూడాలంటే అభ్యాసంలో నేను ఉండాలి. నాకు ఒక ఇల్లున్నా, నాకు ఒక వాకులున్నా, నాకు ఒక కుటుంబం ఉన్నా, నాకు పిల్లలున్నా, యజమానున్నా, కాస్త భూమి ఉన్నా, కాస్త చిన్న వ్యాపారం ఉన్నా, ఈ బాధ్యతలు నేను చక్కబెట్టుట్లు కాస్త వెనకబడినా, ఈ పాపంతో పోరాడే విధముందు చూసారా, అందులో నేను ఇప్పుడు ముందుండాలి. అందులో నేను ముందుంటేనే ఈ బాధ్యతలన్నీ నాకు సఫలమైపోతాయి. అందులో నేను నీరసంగా ఉంటే ఈ బాధ్యతలన్నిటిలోకి కూడా అవమానాలు వచ్చేలాగా అయిపోతుంది. అపవాది యొక్క బలమంతా కనిపిస్తుంది. పిల్లల్లో కనిపిస్తుంది, యజమానులో కనిపిస్తుంది, ఇంట్లో కనిపిస్తుంది, వ్యాపారంలో కనిపిస్తుంది. ప్రతిరోజు నాకు ఎదురొస్తుంది ఆ పరిస్థితి. ఇది అపవాది దాడే, ఇది శత్రువు దాడే, ఇది సాతాను దాడే. నిన్నటి వరకు పిల్లలుండి ఎలాగెందుకుంటున్నారు ఈరోజు? నిన్నటి వరకు యజమానుండి ఎలాగెందుకున్నాడు ఈరోజు? ఎందుకు జరిగింది? ఎక్కడొచ్చింది మార్పు? మామూలుగా లేడు. అమ్మో, ఆ మొక్కను చూస్తుంటే సాతానులాగే ఉంది అని కొంతమంది దర్శనం కలిగిన వాళ్ళు చెప్పేస్తారు, స్త్రీలు. ఎందుకంటే ప్రభు అంటాడు, నీవు ఆ బలహీనతను ఎలా పోరాడాలి? బలహీనతతో దేవుని బలము కలిగి ఆత్మ సహాయంతో తీవ్రంగా పోరాడి గెలవాలి. గెలుస్తానో లేదో బాబు అని వెళ్తానేమో, ప్రభు రిజల్ట్ ముందే చెప్తున్నాడు. నీకు నీవుగా వెళితే గెలవు. బైబిల్ చేత్తో పట్టుకెళ్తే గెలవు. మీ అయ్యగారిని కూడా తీసుకెళ్తే గొలవవు. ఏసులో నువ్వు ఉండి, ఏసు నామం చేతబట్టి, ఏసు నీకు సహాయం చేయబోతున్నాడని ఎరిగిన అడుగులు ముందుకు వేస్తే యుద్ధము యేసయ్యదే, యుద్ధము పరిశుద్ధాత్మదే, యుద్ధము యెహోవాదే. ఆయన నీ చేత గెలిపిస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే తుచ్చమైన శరీరంలో ఉండి మనం ఎలా గెలవగలం? ఈ తుచ్చమైన వాంఛలతో పెంటలో ఉన్నట్టుగా మన జీవితం అంతా కూడా అవమానకరమైన వాటితో నిండిపోయి ఉండగా ఎలా గెలవగలం? మనం గెలవలేం. అందుకే ప్రభు అంటారు, నేను మీతో ఉంటాను, సదాకాలం ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను. ఆ పట్టుదల కలిగి ఉండండి. ముందు గెలవాలి. నేను ఇలాగ ఉండాలి. అడుగులు ముందుకు వేయండి, ఆ తర్వాత నేను చూసుకుంటా. దేవుని మనకి స్తోత్రం. ఎవరి పేరట వచ్చాడు దావీదు? గొలియాతును ఎదిరించడానికి వచ్చాడట. 5 రాళ్ళ చేతులతో తీసుకున్నాడట. ఒక ఉండేలు ఆ తాడులు కట్టిన అది తీసుకున్నాడంట. చేతిలో చిన్న కర్ర మొక్కుందంట. వాడికి చాలా కోపం వచ్చేసింది. నేనేమన్నా కుక్కను అనుకున్నావా? చేత్తో కర్ర తీసుకొస్తున్నావు. అందరూ అంటున్నారు, యుద్ధానికి వెళ్తున్నావురా బాబు, ఆ ఖడ్గ మీద డాలేది, శిరస్త్రాణం మీద, వెనకాల ఆ బుల్లెట్ ప్రూఫ్ ఏది, అదర్ బుల్లెట్ ప్రూఫ్ ఏది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? క్రికెట్కి అనుకుంటున్నావా? మరొకటి అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఎవరిని ఎదిరించడానికి వెళ్తున్నావు? వాడు మామూలుడు కాదు అని అంటా ఉంటే, అడుగైతే వేశాడు, చేతులైతే రాయి ఉంది. కానీ దావీదు ధైర్యమంతా కూడా తనతో యెహోవా ఉన్నాడు, తన పక్షముగా యెహోవా ఉన్నాడు. ఈ రాయి కాదు వాడిని కొట్టేది, నేను కాదు వాడిని కొట్టేది, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు నీ తలను నా చేతిలో పడేలా చేస్తాడన్నాడు దావీదు. నా శక్తితో చేస్తాను చూసుకో అనలేదు. ఈ కర్ర ముక్కతో నేనేం చేస్తానో చూసుకొని అనలేదు. నోవే, నీ తలను నా చేతికి దేవుడు అప్పచెప్పాడు అంటే దేవుడే తీసిన చేతుల్లో పెట్టాలి అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా.
ఇలాగ ఉపవాస ప్రార్థనలు అప్పుడప్పుడు ఎందుకు? 3 రోజులు అంటారా, 7 రోజులు అంటారా? ఈ అంకెలు తెలిసేయండి కాసేపు, ఏదో సీక్వెన్స్ కోసం అనుకోండి. దీనికి ఆత్మీయ అర్థాలు ఉంటే పోని, మంచిది, సంతోషం. 21, 40 పెట్టుకుందాం. 40, అమ్మో నేను 40 రోజులు చేశాను, 21 రోజులు చేశాను, 7 రోజులు 3 సార్లు చేశాను, 40 రోజులు 6 సార్లు చేశాను. మళ్ళీ చెప్తున్నాను, వీటితో ఫోటోలు కట్టించుకుని ఆఫీస్ రూమ్లో పెట్టుకుని నేను ఎన్నిసార్లు 40 రోజులు చేశాను, మా అయ్యగారు ఎన్నిసార్లు చేశారో తెలుసా, మా సంఘంలో మేమందరం ఎన్నిసార్లు 40 రోజులు చేశానో తెలుసా? ఆపండి. ఎన్నిసార్లు ఉపవాసం చేసావన్నది కాదు, ఆ ఉపవాసం చేసి ఏం పొందుకున్నావు నువ్వు, ఏం జయించావు నువ్వు, ఏం చూపించున్నావు నువ్వు సమాజంలో, అది కావాలి నాకు. ఎన్నిసార్లు ఉపవాసం చేసావన్నది కాదు ఈరోజు మనకు కావాల్సింది. అంకెలు ఉంటే ఉండొచ్చు, ఉపవాసం ఎలా చేయాలంటే ఉండొచ్చు, కానీ ఉపవాసం అన్ని చేసి ఉండగా, అలా చేసి ఉండగా ఇంకెవరు చేయలేరమ్మా మా ఊర్లో ఇలాంటి ఉపవాసాలు అని చెప్పుకుంటున్న నేను, నా బ్రతుకు ఎలాగుంది, నా సాక్ష్యం ఎలాగుంది, నాలో వెలుగు ఎలాగుంది, లోకంలో నేను ఎలా బ్రతుకుతున్నాను, అది లెక్కేస్తాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. అందులో కొంచెం కూడా నేను ఒక అడుగు ముందుకు వేయకపోతే 13 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా ఎలాగ ఉన్నాను, ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఉన్నాను. కానీ ఉపవాసాలు మాత్రం సంఖ్యలు పెరిగిపోతున్నాయి, రికార్డులు పెరిగిపోతున్నాయి. 6 సార్లు, 3 సార్లు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు. ఈ రికార్డులు ఎందుకు చింపేసుకోవటానికి? అస్సలైనది ఆరిపోయి ఉంటే, అస్సలైనది ఆరిపోతుంటే, అస్సలైనది జారిపోతుంటే, అస్సలైనది దోచుకోబడుతుంటే ఈ సంబరం ఏంటి మనకి, ఈ పండగ ఏంటి మనకని ప్రభు అంటాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కమాన్, పరిశుద్ధాత్మ అంటాడు, చేసి కమాన్, వేకప్, మెలకువలోకి రండి, ఎదగండి, రోషం తెచ్చుకోండి, పోరాడండి. మీరెవరో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఎవరు సొత్తో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. శిష్యులుగా తయారు చెయ్యండి. నాణ్యానికి ఒక పక్క రక్షణ ఇవ్వండి, రక్షణలోకి నడిపించండి. రక్షించేది ప్రభువే, రక్షణ వస్త్రం ధరింపజేసేది ప్రభువే. బిడ్డగా చేసుకునే, దత్తత చేసుకునే అధికారం కూడా దేవుడే, ఆత్మ కూడా దేవుడే ఇస్తాడు. దేవుడు ఒక్కడే, బాత్సం ఒక్కటే, ఆత్మ ఒక్కరే. అవన్నీ కూడా నాణ్యానికి ఒక పక్క. సంఘంలో చేర్చబడ్డాం, రక్షణ పొందాం, ప్రభువులు తీసుకోవడంలో ఒక ఆలయంలో, ఒక శరీరం, నేను ఒక అవయవం అయిపోయాను, నిన్న మొన్న రక్షణ పొంది. రెండో పక్క నువ్వు శిష్యుడుగా తయారవ్వాలి. శిష్యత్వము అనేటటువంటి క్లాసులో జాయిన్ అయ్యాం, అనే కాలేజీలో జాయిన్ అయ్యాం, బీఎస్సీలో జాయిన్ అవుతాం, బీటెక్లో జాయిన్ అవుతాం. బీటెక్ సీట్ వచ్చింది, ఇంటర్మీడియట్ పాస్ అయిన బీటెక్ సీట్ వచ్చింది, బీటెక్ పలానా కాలేజీ అని వచ్చింది. బీటెక్ అయిపోయావా నువ్వు? అవలేదు కదండి. బీటెక్లో జాయిన్ అయ్యావు, శిష్యత్వంలో జాయిన్ అయ్యాను. రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ స్కూల్లో జాయిన్ అయ్యాను, ఆత్మ స్కూల్లో జాయిన్ అయ్యాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆయన నేర్పిస్తాడు పాఠాలు నాకు. అందులో ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అన్ని రకాలుగాను నడిపిస్తాడు ఆయన, అన్ని రకాలుగా నేర్పిస్తాడు ఆయన. సంఘమా, నువ్వు స్త్రీవా, పురుషుడవా, ఎక్కడున్నావు, ఎప్పుడు రక్షణ పొందావు, ఎంతకాలం మీద రక్షణ పొంది ఈ రోజు వరకు ఎలాగున్నావని దేవుడు ప్రశ్నించలేదు. కానీ ఈ రోజు నువ్వు ఎలాగున్నావు, శిష్యత్వం ఎలాగుంది, దేవుని వెంబడించే రీతి ఎలాగుంది, అంకెల మీద భక్తి కట్టుకుంటున్నావా, లేకపోతే దేవుని మీద భక్తి కట్టుకుంటున్నావా, అంకెల మీద భక్తి కట్టుకుంటున్నావా, వాక్యం మీద భక్తి కట్టుకుంటున్నావా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇలాగ స్వపరీక్ష చేసుకోవటానికే అప్పుడప్పుడు ఇలాంటి ఉపవాస కూటాలకు ప్రభు మనల్ని నడిపిస్తాడు. లేకపోతే గుడ్డిది చేయబడినట్టు పోతుంటుందంతే. ఆదివారం ఆరాధన, శుక్రవారం ప్రార్థన, శనివారం స్తుతి ఆరాధన, ఆగస్టు నెలలో ఉపవాస కూటాలు, జనవరి నెలలో ఉజ్జీవ కూటాలు, మళ్ళీ ఆగస్టు నెలలో పోతాం. శిష్యత్వం రూపే ఉండదు, శిష్యత్వం సువాసన ఉండదు, శిష్యత్వపు పోరాటమే ఉండదు, శిష్యత్వపు వెలుగే ఉండదు. అలా ఉండే ప్రయోజనం అంటాడు ఆయన. మంచం కింద ఉండే ఏం ప్రయోజనం, 4 గోళ్ల మంది ఉండి నువ్వేం ప్రయోజనం, కొంచెం కింద ఉండే ఏం ప్రయోజనం, నీ వెలుగు వల్ల ఎవరికి లాభం, దేవునికి మహిమ రాదు, లోకానికి ఆ వెలుగు కనపడదు. ఎవరికి ఉపయోగం? నువ్వు చచ్చిపోయే కాలగా ప్రభు దగ్గరికి వస్తావు, ఓకే, అంతేనా? మంచుకుంటే చాలా, కొంచెం కింద ఉంటే చాలా? నువ్వు శిష్యుడు అవ్వాలి. యేసును వెంబడించాలంటే 4 గోళ్ల మధ్యన యేసును వెంబడించడం కాదు, యేసును వెంబడించటము 4 గోళ్ల బయటికి వెళ్ళి యేసును వెంబడించటం. దేవుని మనకి స్తోత్రం. చాలామంది 4 గోళ్ల మధ్యన యేసును నెంబర్ 1గా వెంబడిస్తారు.
భక్తి నెంబర్ 1గా చేస్తారు, ఆరాధన నెంబర్ 1గా చేస్తారు, ప్రార్థన నెంబర్ 1గా చేస్తారు. అహో పరిశుద్ధత చర్చిలో నెంబర్ 1. ఈ 4 గోడల మధ్యన 60/30 ఈ వైశాల్యంలో కాదు యేసుని వెంబడించటం. బయటికి వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి. దూషకులు ఉంటారు, హింసకులు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, వ్యసనకారులు ఉంటారు, చంపేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, వెలివేసేవారు ఉంటారు, నిష్ఠురలాడే ఉంటారు. అక్కడ యేసును చూపించాలి, వారి మధ్యన యేసును చూపించాలి, వారి మధ్యన వెలుగును చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగును చూసి వారు పారిపోవటానికి కాదు, ఆ వెలుగులోకి వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీపం పురుగులు ఎలాగొస్తాయి? ఉదాహరణకు దీపం వెలిగించగానే పురుగులకేమీ మిఠాయిలు పెట్టాల్సిన పని లేదు. ఓ పురుగులారా రండని చెప్పేసి డమడమ వాయించాల్సిన పని లేదు. ఎక్కడ పురుగుందో కానీ ఎప్పుడొస్తుందో కానీ అంటూ ఎదురు చూడాల్సిన పని లేదు. ఇంకా అగ్గిపుల్ల వెలిగించి దీపం వెలిగించే వెనక్కి తిరిగావో లేదో చుర్రును వచ్చేస్తాయమ్మా దీపం దగ్గరికి పురుగులు. ఎవరు పిలిచారు నిన్ను? ఎవరు ఆహ్వానించారు నిన్ను? ఇక్కడ రావాలని ఎలాగనిపించింది నీకు? ఇక్కడ వెలుగుందని నీకు ఎలా తెలిసింది? ఎవరు నేను తీసుకొచ్చారు ఇక్కడికి? ఆ పురుగులను అడుగుదామా? ఏం అడగలేదు. దీపం వెలిగింది, పురుగులు వచ్చేసాయి అంతే. నువ్వు వెలిగితే పురుగులాంటి జీవితం జీవించే వారందరూ కూడా పరిశుద్ధులు అవ్వటానికి యేసయ్య దగ్గరికి వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక సమయం లేదు సంఘమా, సమయం లేదు. నీవు నేను మనలో ఉన్న వెలుగును చూపించాల్సిన, ప్రస్ఫుటముగా చూపించాల్సిన, క్రమమైన ఖచ్చితమైన రోషము కలిగిన శిష్యత్వాన్ని చూపించగలిగిన ఆ సాక్ష్య జీవితాలు జీవించే సమర్పణ కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతర సంఘాల గురించి విమర్శొద్దు. ఆ సంఘం మనకన్నా గొప్పని అది అనుకోవద్దు. ఆ సంఘం ముందు మన సంఘం బలాదూరని అది అనుకోవద్దు. ఏ తల్లి అనుకుంటుంది చెప్పండి? సంఘంలో కొన్ని సంఘాలు ఇలాంటి మంచి జ్ఞానులు ఉంటుంటారేమో. ఆ సంఘం ముందు మన సంఘం గాలి గోటుకు కూడా చెందదు. ఆ సంఘం గాలి గోటుకు కూడా మన సంఘం నో వే. ఆ సంఘం అంటే ఏమనుకుంటున్నారు అని ఈ సంఘంలో ఉన్న వాళ్ళే చెప్తారు. కాలి గోటుకు కూడా సరిపోదు ఈ సంఘం అని. ఏ తల్లి చెప్పుకుంటుంది చెప్పండి? ఆ పక్కింట్లో పిల్లడు మంచి ఆరోగ్యంగా అందంగా చాలా బాగుంటాడు, చూడగానే కళ్ళకు వచ్చేస్తాడు. ఏ పిల్లని చూస్తే ఎంత టాలెంటో, కానీ ఈ తల్లికి ఉన్నారు చూసారా పిల్లలు, ఆ టాలెంట్లు ఏమీ లేవు, ఉన్నారంతే. పెద్దగా చూడాల్సిన లేదు, ఫోటోజెనిక్ ఫేస్ అసలే కాదు. ఒకవేళ పగలు చూస్తే రాత్రి కళ్ళకు వస్తారేమో. అప్పుడు అనమనండి ఆ తల్లిని. అలాగ అనే తల్లులు ఎక్కడైనా మీకు ఎదురయ్యారేమో చూడండి ఒకసారి. నువ్వు ఉన్నావు, వాడు చూడు, వాడు కాలి గోటుకు కూడా నువ్వు సరిపోవని ఏ తల్లి అంటుంది పిల్లవాడిని చెప్పండి? వాడి కాలి గోటుకు నువ్వు సరిపోవురా, వాడందం ఎంత ఎక్కడ, నీ అందం ఎంత ఎక్కడ రే అని ఏ తల్లి తండ్రి తమ సొంత బిడ్డలు ఉన్న రీతి ఎక్కడ కనపడదు. కాకి పిల్ల కాకికి ముద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎంత తుచ్చమైనదో, అది ఎంత నీచమైనదో, అది ఎంత తెలివి తక్కువతనమో ఏ తల్లి దగ్గరికైనా చెప్పమ్మా. అలాగ నువ్వు ఆ పిల్లోడు చూడు ఎంత బాగున్నాడు, నీ కొడుకు కాలి గోటు కూడా సరిపోడు, చెప్పు. అవునా కదా? అవును కావచ్చు, కానీ ఎంతైనా నా కొడుకు నా కొడుకే. దేవునికి స్తోత్రం. ఆవిడ కాలి నాకొద్దు, కాలి గోరు నాకొద్దు. అందుకే అంటుంటాను నేను, సంఘాలతో మనం పోల్చుకోవద్దు, మన సంఘంతో వేరే సంఘాలు పోల్చొద్దు, మార్కులు ఇవ్వద్దు, మెట్లు ఎక్కువ తక్కువ చేయొద్దు. ఒకవేళ మనకు దమ్ము ఉంటే, మనకు ధైర్యం ఉంటే, మనకు ఆలోచన ఉంటే, మనకు జ్ఞానం ఉంటే ఏసైతో పోల్చుకుందాం. మనం ఏసైతో పోల్చుకుని ఆ లెవెల్లోకి వెళ్ళటానికి ఇష్టపడదాం. అంతవరకు కూడా ఎవరిని కూడా పోల్చొద్దు. ఎవరికి ఉండే స్థాయిని బట్టి, ఎవరికి ఉండే స్థితిని బట్టి, ఎవరికి ఉండే కెపాసిటీని బట్టి, ఎవరికి ఉండే డెడికేషన్ బట్టి వాళ్ళు యేసుని వెంబడిస్తూ పోతుంటారు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒకవేళ గొప్పలు చెప్పుకోవాలంటే యేసు విషయంలో నేను గొప్పలు చెప్పాలి, ఇంకే విషయంలో కూడా గొప్పలు చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ గొప్ప చెప్పుకోవటానికి నా ధనమో, నా ధాన్యమో, నా అందమో, నా ఆరోగ్యమో, నా వెనకాలన్న పదవో హోదా ఉందనుకోండి, అది కూడా గొప్పగా నేను చెప్పుకోకూడదు. యేసు కృప చూపించాడు గనక నేను ఇలాగున్నాను, యేసు లేకపోతే ఇది లేదు, నాకు దరిద్రం అని యేసును మహిమపరచాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. గొప్ప చెప్పుకోవటం తప్పేముంది అని అనుకుంటాం, కానీ చాలా డేంజర్. గొప్ప 2 అక్షరాలు కావచ్చు, కానీ బ్రాకెట్లో గర్వం,
అది గర్వంలో మార్పు కాకుండా చూసుకోవాలి. అతిశయం పర్వాలేదు, కానీ అది కంట్రోల్లో పెట్టుకోకపోతే గర్వంలోకి వెళ్ళిపోతాం. ఇంక వచ్చేది నాశనమే. నాశనం ముందు ఏమి నడుస్తుంది చెప్పండి? గర్వం. దేవుని మనకి స్తోత్రం. ఈ మొదటి తరగతిలో ప్రభు నాకు చెప్తున్నమాట, నాకు నేర్పిస్తున్నమాట, మీకు చెప్పమంటున్నమాట. ఒకవేళ ఎక్కడైనా ప్రభు పిల్లలు నన్ను పిలిస్తే ఈ మాటలు అక్కడ చెప్పడానికి దేవుడు నా హృదయంతో నింపుతున్నాడు ఈ మాటలు. లేవాలి సంఘం, నిద్ర లేవాలి. ఈ అంకెల భక్తి కొంచెం తగ్గించుకోవాలి, వస్త్రాల భక్తి తగ్గించుకోవాలి, కార్యక్రమాల భక్తి తగ్గించుకోవాలి. శిష్యత్వం భక్తి పెంచుకోవాలి, దేవుని రూపం భక్తి పెంచుకోవాలి, యేసయ్య వెలుగు భక్తిని పెంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సువార్త భక్తిని పెంచుకోవాలి, అది నిజమైన భక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసు తండ్రి చిత్తమే చెప్పాడు, తండ్రి చిత్తం యేసు చెప్పాడు శిష్యులకు, శిష్యులు కూడా అదే చేశారు. సమస్త జనులను, అంటే అన్యులను కాదు, రక్షణ పొందిన, నమ్మి బాప్తిసం పొందిన జనులందరినీ కూడా శిష్యులు అంటే చెప్పండి. ఇందా చెప్పినట్టు సర్టిఫికెట్ కాదు, చెయ్యేసి నూనె పోసి సర్టిఫికెట్ ఇచ్చేసి పో శిష్యుడు, చెయ్యేసి నూనెసి నేను 3 రెవరెండుల్ని, నువ్వేమో మామూలు రెవరెండు, సర్టిఫికెట్ ఉండనివ్వండి. అవన్నీ ఘనమైనవి, దేవుడు చెప్పినవి, దేవుని కోసం కానివ్వండి, చేసుకోనివ్వండి, సన్మానాలు పెట్టుకోనివ్వండి, కాలేజీలు పుచ్చుకోనివ్వండి, సర్టిఫికెట్లు. ఓకే, లెట్ ఇట్ బి, సంతోషపడనివ్వండి. గవర్నమెంట్ వారు కూడా వాళ్ళని అంగీకరించమని చెప్పండి, ఓకే. కానీ యేసు అంగీకరిస్తాడో లేదో నేను చెప్పాలి. సర్టిఫికెట్ నన్ను యేసులో ఉంచదు, నా విధేయత యేసులో ఉంచుతుంది. నా థియాలజీ డిగ్రీ నన్ను యేసులాగా తయారు చేయదు. పరిశుద్ధాత్మతో చేపట్టి అడుగు వేస్తే వాక్యం నన్ను యేసులాగా తయారు చేస్తుంది, వాక్యం నన్ను యేసు రూపంలోకి మారుస్తుంది. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శిష్యత్వం, వెంబడించటం, అది చెప్పినట్లు చేయటం, క్రమం, దాని పక్కన క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆ సబ్జెక్టులోకి వస్తున్నాను నేను. డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమం కోరుతాడు. క్రమశిక్షణ నేర్పించాడా? ఆది కాండములో ఉందా అది క్రమశిక్షణ? అది తప్పేస్తే కొట్టేస్తానన్నాడా? శిక్షిస్తానన్నాడా? అలాగును డైరెక్ట్గా లేకపోయినా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటూ వస్తే దేవుడు ఎప్పటికప్పుడు తన సృష్టిని తన రూపంలో తన పోలిక చొప్పున చేసి తనకు దగ్గరగా సహవాసం ఉండేలాగా చేసే మానవుల విషయంలో కూడా ఎప్పుడు కూడా క్రమం చెబుతూనే వచ్చాడు. క్రమశిక్షణ కలిగిన ప్రజలు ఇశ్రాయేలీలు అని చెప్పుకోవాలి. క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలు నా పిల్లలు అని దేవుడు మహిమ తెచ్చుకోవాలి. ఆదికాండం ఈ దినవనములో క్రమశిక్షణ అని మనం అనుకుంటున్నాం, కానీ డిసిప్లిన్ చెప్పాడు కదా. డిసిప్లిన్, ఇది తినండి తినొద్దు, డిసిప్లిన్ అనుకోండి. కాసేపు ఈ మధ్యాహ్నం మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కనుక ఈరోజు దేవుడు అది ముందు పెట్టాడు కనుక డిసిప్లిన్ అనుకోండి. ప్రకటన గ్రంథంలో వచ్చిందా డిసిప్లిను? ఇది బైబిల్ అంతా అయిపోయిన తర్వాత చివరి పుస్తకం దగ్గర మొదలైందా డిసిప్లిను? అప్పుడు అవసరమా డిసిప్లిను? డిసిప్లిన్ ఆదిలోనూ ఉంది, సృష్టి ప్రారంభంలోనూ ఉంది. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ఒక డిసిప్లిన్తో సూర్యుని చేశాడు, సూర్యునికి ఒక డిసిప్లిన్ పెట్టాడు. ఏమిటా డిసిప్లిను? పగలిని వెలిగించాలి, పగటిని వెలిగించి ఆ వెలుగుతో ఇది పగలు అని ముద్ర వేయాలి. దేవుని మనకి స్తోత్రం. పగటిని వెలిగించడం ఒక సూర్యుడు, అదొక డిసిప్లిన్, క్రమం. రాత్రిని వెలిగించడం ఒక జ్యోతి, చంద్రుడు, అదొక క్రమం, డిసిప్లిన్. అనుకుంటే ప్రారంభం నుంచి ఉంది డిసిప్లిన్, ప్రారంభం నుంచి ఉంది డిసిప్లిన్. సంఘమైన తర్వాత కూడా ఉంది డిసిప్లిన్. ధర్మశాస్త్ర కాలంలో డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు కృపాకాలం కనుక డిసిప్లిన్ అవసరం లేదంటే పొమ్మంటాడు యేసయ్య. ధర్మశాస్త్ర కాలంలో ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే వ్యభిచారం రాళ్ళతో కొట్టి చంపాలి. మరి యేసయ్య కృపాకాలంలో ఏం చెప్పారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం చేసినట్లే. క్షమాపణ
అంటే ప్రతివాడులు కూడా ఈ పతనమైన స్థితి ఉంది కదా. కనుక పాత నిబంధన డిసిప్లిన్, అమ్మో దేవుడు రోషం ఉగ్రత లేపేసేవాడంతే, మట్టిలో కలిపేసేవాడంతే. 30,000 మంది ఒకరోజు పోయారు, 10,000 మంది ఒకరోజు పోయారు, నాశనం అయిపోయారు ఇజ్రాయేల్. దేవుడు తన ప్రజల్ని మట్టిలో కలిపేశాడు. అమ్మో దేవుడు ఎంత డిసిప్లినో. ఇప్పుడు కృపాకాలం కదా, సంఘకాలం కదా, ప్రేమకాలం కదా, దయకాలం కదా. యేసులో డిసిప్లిన్ అవసరం లేదు, యేసుని గణపరచాల్సిన పని లేదు, యేసుని వెక్కిరించిన పని లేదు, యేసుని చులకం చేసిన పని లేదు, యేసు వాక్యాన్ని కాలదన్నేసిన పని లేదు. స్తోత్రం స్తోత్రం చెప్పేస్తే ఉబ్బి తబ్బిబ్బైపోయి వచ్చి ఆశీర్వదించేస్తాడు. ఇది సంఘం నేర్చుకునే పాఠాలు, ఇది సంఘాన్ని నేర్పించే పాఠాలు. దేవుడు మారడు, దేవుడు మారడు. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. డిసిప్లిన్ విషయంలో చెప్పండి, నేను మారనంటున్నాడు యేసయ్య అనండి. నిన్న డిసిప్లిన్, నేడు డిసిప్లిన్, రేపు దట్స్ ఇట్. నా తండ్రి పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణుడు బ్రాకెట్లో డిసిప్లిన్. మీరు కూడా పరిపూర్ణులై డిసిప్లిన్. తండ్రి అంటున్నాడు అక్కడ యెహోవా నేను పరిశుద్ధుడను, డిసిప్లిన్. మీరు కూడా పరిశుద్ధులు ఉండాలి, డిసిప్లిన్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడుంది డిసిప్లిన్? ఎందులో ఉంది డిసిప్లిన్? సంఘం అంటేనే నాటకాలు. ఇక వేదికలు ఎక్కామంటే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు సేవకుల్ని. ఎన్ని రకాల నాటకాలు, ఎన్ని రకాల హావభావాలు. ఆ వేదికల మీద భక్తి కుమ్మరించేస్తాం మేము. ఇంకా అలాగేలాగా ఉండదు. స్టేజ్ దిగాక అంతే మా బ్రతుకులు వేరుగా ఉంటాయి. డిసిప్లిన్ ఉండదు. మై గాడ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండం నుంచి చూసిన, ప్రవక్తల క్రమంలో చూసిన, లేదా లూకా సువార్తల దగ్గరకు వచ్చి చూసిన, పౌలు సంఘానికి రాసిన పత్రికలు చూసిన, చివరికి ప్రకటన గ్రంథం చూసిన, డిసిప్లిన్. నువ్వు మారితే సరి. డిసిప్లిన్ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7 సంఘాలతో ఆత్మ చెప్పుచున్నమాట. డిసిప్లిన్. డిసిప్లిన్ అక్కడ లేకపోవచ్చు, క్రమశిక్షణ లేకపోవచ్చు. దేవుడు శిక్షిస్తాడు అనే మాట హెబ్రీయులకు రాసినట్టు అక్కడ యోహానుతో దూత చెప్పించకపోవచ్చు అక్కడ. కానీ ఆ వైఖరి, ఆ భావం, ఆ తాత్పర్యం మనకు తెలియకుండానే అవును అది డిసిప్లిన్ లాంటిదే కదా, ఎక్కడైనా నువ్వు డిసిప్లిన్లోకి వస్తేనే సరి అంటున్నట్టే కదా ఉంది అక్కడ. ఈ రోజు నుంచైనా నువ్వు నా వైపు తిరిగి అంటున్నట్టే ఉంది కదా. ఈ రోజు నుంచైనా డిసిప్లిన్లోకి నువ్వు రావాలి అంటున్నట్టే ఉంది కదా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి కలిగిన సంఘము వినుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓరి షమా తరియా రిబబా కురా తరియా రిద దరిషిక్లో. దేవుడు వాడుకోవటానికి ముందు కొంతమంది సేవకులకు వాడుకోవటానికి కొన్ని ట్రైనింగ్లు ఇస్తుంటాడు, కొన్ని అనుభవాలు ఇస్తుంటాడు, కొన్ని అభిషేకాలు ఇస్తుంటాడు అని అక్కడ దాకా ఆగిపోతాం. ఆ పుస్తకాలు వస్తాయి, దేవుని చేత వాడబడేవాడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలాంటి వాడిని వాడుకుంటాడు, దేవుడి చేత వాడబడాలంటే నువ్వు ఎలాగ ఉండాలి, దేవుడు వాడుకునే ముందు నేను ఎలా పరీక్షిస్తాడు. ఎన్నో పుస్తకాలు, అనుభవాలు, లేఖనాలతో కలిపి వచ్చేస్తాయి. కానీ ఈరోజు సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఆ వాడుకునే వ్యక్తి మోషే అయితే, నాయకుడిగా తీసుకునే వ్యక్తి మోషే అయితే, దేవుడు డిసిప్లిన్ అనుభవాలు ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఏదో చెయ్యి రొమ్ము మీద పెట్టుకోమన్నాడు, కుష్ఠరోగం అయిపోయింది, తెల్లగా పాలిపోయింది, మళ్ళీ తీసేయమన్నాడు, మళ్ళీ పెట్టుకోమన్నాడు, మళ్ళీ మామూలు చేయి అయిపోయింది. చేతిలో కర్ర ఏంటన్నాడు, కర్ర అన్నాడు, కింద పడేయమంటే పాము అయింది, తోక పట్టుకో లేపమన్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. ఇవి అద్భుతాలు చేయిస్తాడు, అభిషేకం ఇస్తాడు అని మనం అలా చెప్పుకుంటాం, నిజమే. కానీ అంతకుముందు పొద కాలిపోతూ ఉంది, పొదల మంటలు వచ్చేస్తున్నాయి, పొద కాలిపోవట్లేదు, ఏంటబ్బా చూడాలి, వింతగా ఉంది అని మోషే దగ్గరికి వచ్చేసాడు, ఇంకా దగ్గరికి వచ్చేసాడు. మందను అక్కడ అడవిలో వదిలిపెట్టేసి కొండ ప్రాంతం వాలుకు వచ్చేసాడు. ఆ కొండ వాలులో పొద మండిపోతూ ఉంది. ఆ మంట చూస్తుంటే ఇక కొండంతా మండిపోద్దేమో కాసేపట్లో అన్నంత తీవ్రంగా అంత మంట చూస్తే, అలాంటి మంట ఎప్పుడు కొండల్లో జోళ్ళెత్తాను. కానీ చూస్తుంటే పొద మళ్ళీ చక్కగా పచ్చగా కనపడుతూ ఉంది ఆ మంటల్లో. ఇదేంటబ్బా అనుకున్నాడు. గబగబా గబగబా కర్ర చేత్తో పట్టుకుని మందను కొండ కింద వదిలేసి కొండ ఎక్కటం ప్రారంభించాడు. ఇంకొంచెం దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి. మోషే
ఆగిపోయాడు. వెనక ముందా మామ పిలిచాడా, లేకపోతే పొరవ వచ్చేసాడా ఏంటి? ఎవరు ఈ అరణ్యంలో మర్డర్ చేసి వచ్చిన నేను నా పేరు పెట్టి ఏ పోలీసుడు వచ్చేసాడు ఇక్కడికి అనుకుంటున్నాడేమో. మోషే అనగానే నిలబడిపోయాడు. నేను పలానా కాదు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము అని ఊరుకున్నాడా? కామా ఏం చెప్పాడు? చెప్పాలి. నీ కాళ్ళ కొన్ని చెప్పులు రిమూవ్ చేసి అడుగు ముందుకేయి. అక్కడ చాలా మర్మాలు, చాలా పాఠాలు, ఆధ్యాత్మిక విధానాలు, మర్మాలు చెప్పుకుంటూ 30 పుస్తకాలు రాయొచ్చు ఆ మాటలతో. అవి అలాగ ఉండనివ్వండి, అవి మంచివే. కానీ ఈరోజు ఈ సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నాను. అక్కడ సన్నివేశం చూస్తూ ఉంటే దేవుడు డిసిప్లిన్ కోరుతున్నాడు. క్రమం కోరుతున్నాడు, ఏదో క్రమశిక్షణ కోరుతున్నాడు. లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి, దగ్గరకు వచ్చేవాడు లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి, తనతో ఉండేవాడు లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి, తనలో ఉండేవాడు లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పులైతే తనకు తాను వదిలిపెట్టేశాడు, కానీ నడకలు వదిలేసుకోగలడా మోషే? చెప్పండి. ఆ రోజు మోషేకి చాలా సులువైన పరీక్ష పెట్టాడు. చెప్పులు తెలిసి రావయ్యా బాబు అంటే చెప్పులే ఉందండి, ఇలా పక్కన పెట్టేసి వచ్చేస్తాం, 6 నిమిషం కూడా పట్టదు నాకు. అక్కడ ఉన్నారనుకోండి దేవుడు, చెప్పులు వేసుకొచ్చే పాలు ప్రసాద్ వదిలే అన్నాడు అనుకోండి, ఎలా వదిలేస్తాను? ఫుట్బాల్ అది అనేస్తాను, పరుగు నేసే దగ్గరికి వెళ్ళిపోతా, పరీక్షలో పాస్ అయిపోతా. చెప్పులు వదిలేస్తాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాను వాడేసుకున్నాడు. నిజానికి ఆధ్యాత్మిక పాఠం చెప్పాలంటే ఇండిసిప్లిన్ వదిలిపెట్టాలి, డిసిప్లిన్లోకి నువ్వు రావాలి. ఇండిసిప్లిన్ వదిలిపెట్టాలి, డిసిప్లిన్లోకి నువ్వు రావాలి. అక్రమం నువ్వు విడిచిపెట్టాలి, క్రమంలోకి నువ్వు రావాలి. ఆ రోజు మోషేకైనా, నోవహుకైనా, మరొకరికైనా ఈరోజు సంఘానికైనా దేవుడు చెప్పేది అదే. యు ఆర్ స్పెషల్. మీరు ప్రత్యేకించబడిన వారు, నా ప్రత్యేకమైన ప్రజలు, నా ప్రత్యేకమైన పిల్లలు, మీరు నా సొత్తు, నేను మీ దేవుడను అని అతిశయంతో చెప్పుకోవడానికి ఏముంది మనలో? బంగారం ఇచ్చాము ఆయనకి, వెండి ఇచ్చాము ఆయనకి, మేడలు కట్టించాము ఆయనకి, గుడులు కట్టించాము ఆయనకి, ఏమి ఇవ్వలేదు ఆయనకి. మరి ఏంటంత అతిశయంతో చెప్తున్నాడు ఆయన? చెప్పుకుంటున్నాడు ఆయన ఇష్టమైంది. ఆహా ఓహో కాదు, అతిశయంతో చెప్పుకుంటూ మీలో డిసిప్లినే నాకు మహిమ, మీలో డిసిప్లినే నాకు ఘనత, మీలో డిసిప్లినే నాకు గౌరవం, మీలో డిసిప్లినే నేను దేవుడిని అందరూ తెలుసుకుంటారు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. దేవుడిని ఫోటో పెట్టి చెప్పాల్సిన పని లేదు, దేవుడిని స్పీకర్ పెట్టి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ చెప్తే చెప్పుకోండి, కానీ మీ డిసిప్లిన్ జీవితం చూసినప్పుడు నేను అందరికీ తెలిసిపోతాను. అధర్మం దేవుడు కాదు, నేను అబద్ధపు దేవుడు కాదు, అపవిత్రమైన దేవుడు కాదు, చీకటి దేవుడు కాదు, చంపేసే దేవుడు కాదు. నోవే. మిమ్మల్ని చూసినప్పుడు, మీ ప్రవర్తన చూసినప్పుడు ఆ ప్రవర్తనే ప్రజలకు చెప్పేయాలి. ఈ దేవుడు ప్రవర్తన చూసేవాడు. దేవునమానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునమానికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడెక్కడో నిప్పులు పెట్టాడట. నువ్వే చెప్పినట్లు చేయకపోతే కాల్చేస్తానన్నాడట. షద్రక్ మేషక్ అబేద్నెగోలు నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము చేయమన్నారట. లేదు మీరు చేస్తే ఇంకా మీకు ఉద్యోగాలు ఉంటాయి, చేయకపోతే మేము చేయము, మా దేవుడు మమ్మల్ని మంటల నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేము సాగిలపడమన్నారట. రాజు కోపం వచ్చిందట, 7 అంతలు పెంచేశాడట మంట. బలమైన సైనికులు పిలిచాడంట. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యం చెప్పే తీరు చూస్తే పేనస్సోళ్ళు సైనికులు కుదరదు. ఎందుకంటే సైనికుల్లో కొంచెం అటు ఇటుగా ఉంటారు ఫిజికల్లో కదండి. ఒరే మీరు బలవంతులు ఎవరు? సైనికులు. నెంబర్ వన్ మీ 10 మంది రండి. వీళ్ళు మాటలు చూస్తుంటే సామాన్యులుగా కనపట్టలేదు. పడేయండి. అందులో పడేసిన వాళ్ళు చచ్చిపోయారు. వేడికి కాలిపోయి చచ్చిపోయారు. మంటల్లో పడి కాదు, వీళ్ళు మంటల్లో పడ్డారు. రాజు పైకి వెళ్ళి చూశాడు, 9 కనపడ్డారు. 4 వ్యక్తి దేవుని దూతలాగా, దేవునిలా కనపడ్డాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అద్భుతము, మంట నిప్పుల్లో కాలిపోకుండా చేస్తాడు. నా ఇల్లు కాలిపోతున్నా సరే, దేవుడు నా ఇంట్లో నేను పడుకున్నా సరే, అక్కడికి వచ్చాక ఆరిపోతుంది నిప్పు. అలాంటి అద్భుతాలు కూడా, సాక్ష్యాలు కూడా వింటే వినొచ్చు, అలా జరిగితే జరగవచ్చు. కానీ డిసిప్లిన్ అనే సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఆయన డిసిప్లిన్ కలిగినటువంటి వాళ్ళను ఇండిసిప్లిన్ లోకంలో
ఎంతైనా ప్రత్యేకంగా ఎత్తిపడతాడు, కాపాడతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డిసిప్లిన్ 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 అనుకుని కూర్చుంటే లోకం నన్ను బ్రతకనివ్వదేసయ్యా. డిసిప్లిన్, క్రమశిక్షణ, క్రమం పరిపూర్ణత అంటూ కూర్చుంటే నా పక్కింటి వాళ్ళే ఉమ్మోస్తారు, నా ఎదురింటి వాళ్ళు ఉమ్మోస్తారు, నా సుపీరియర్, నా బాసే ఉమ్మోస్తాడు, నన్ను బ్రతకనివ్వడు, రిజైన్ చేసేయమంటాడు, బయటకు పొమ్మంటాడు, ఉద్యోగాలు పీకేసుకుంటారు. ఇక నా జీవితం అంతా నిప్పుల్లో పడ్డట్టే, బ్రతకనవసరము. డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే లోకం ఊరుకోదయ్యా, నువ్వు మౌనంగా ఉండు, నేను కూడా మౌనంగా ఉంటాను, చాలేసయ్యా అని సంఘం చెప్పడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ అంటాడు, దేవుని మనకి స్తోత్రం, పరిశుద్ధాత్మ తప్పకుండా అంటాడు, ఒకవేళ లోకం డిసిప్లిన్ 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 అని నిన్ను ఆ డిసిప్లిన్ పట్టుకుని వేలాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడితే డిసిప్లిన్ అంటావు కదా, చూపులు డిసిప్లిన్ అంటావు కదా, ప్రార్థన డిసిప్లిన్ అంటావు కదా, అసలు దేవుడు అంటేనే డిసిప్లిన్ అంటావు కదా. ఆ డిసిప్లిన్ బట్టి వేలాడితే నువ్వు చస్తావు తప్పకుండా. లోకం నీ చుట్టూ మంటల్లాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది కదా. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నను సరే, ఏ లోకమైతే మంటల్లో నెట్టి నీ డిసిప్లిన్ నిన్ను కాపాడుతుందో లేదో చూస్తాం అని లోకం కేకలేయచ్చు. నీ డిసిప్లిన్ ఎంతవరకు నిన్ను అక్కడికి సహాయం చేస్తుందో చూస్తాం. నీ డిసిప్లిన్ ఎంత పైకి తీసుకెళ్తుందో, ప్రమోషన్ చేస్తుందో చూస్తాం. ఈరోజు నీ పని అయిపోతుంది. ఎవడున్నాడు అండి లోకంలో డిసిప్లిన్ అంటూ అనొచ్చు. కానీ నా డిసిప్లిన్ పట్టుకుని నిలబడు. ఇండిసిప్లిన్ లోకంలో ఆ మంటల్లో నేను భద్రంగా పట్టుకుంటాను, ఏం అవ్వకుండా బయటకు తీసుకొస్తా. అప్పుడు ఏ లోకమైతే ఇండిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ నిన్ను రెచ్చగొట్టి నిన్ను ఇంత హీనంగా చంపడానికి ప్రయత్నం చేసిందో, ఆ లోకం చేతనే మీరు అలా ఉండండి. లోకం మిమ్మల్ని పరిశీలన చేస్తుంది. డిసిప్లిన్ అన్నవాడి చర్మం కాలిపోయిందా? డిసిప్లిన్ అన్నవాడి రోమం ఏమైనా కాలిపోయిందా? ఈ డిసిప్లిన్ అన్నవాడి యొక్క ఒంటి మీద బట్టలు ఏమైనా కాలిపోయాయా? ఈ డిసిప్లిన్ అన్నవాడి యొక్క శరీరం ఏమైనా మంట వాసనైనా వచ్చిందా? వాసన చూస్తుందట లోకం. అమ్మో, వీళ్ళ డిసిప్లిన్ దేవుడు నిజంగా డిసిప్లిన్ అని లోకం ఊరుకోదు, చాటింపేస్తుందట. లోకమంతా చాటింపేస్తుందట, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు. జరిగింది అదే అక్కడ. ఆ రాజు అదే చేశాడు. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వీళ్ళని ఘనపరచండి, వీళ్ళ దేవుని ఘనపరచండి, మిగిలిన దేవుడు కాదు అని రోషంగా చెప్పాడు రాజు. ఏం కోరుకున్నారు వీళ్ళు? స్తుతి మొదలెట్టారా? స్తోత్రం మొదలెట్టారా? యేసు రక్తం చేయి మొదలెట్టారా? మళ్ళీ మనమాట సంఘం అలవాట్లు కదండి అవి. హల్లెలూయా చెప్పారా? స్తోత్రం చెప్పారా? మోకాళ్ళు వేసారా? ఎన్ని వాగ్దానాలన్నీ కూడా దండకొల చెప్పడం మొదలెట్టారా? లేకపోతే ఏడుస్తూ యేసయ్య అయిపోతున్నాను ఇంకేముంది, 1 2 3 ఇంకేముంది అయిపోయింది బాబు అన్నారా? అలా నిలబడ్డారు, విసిరేశారు, పడిపోయారు. అంతా కూడా కనురెప్పపాట్లు జరిగిపోయింది. కనురెప్పపాటు కన్నా వేగంగా వీళ్ళకన్నా ముందు మంటల్లోకి వచ్చున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. డిసిప్లిన్ కోరుకునే వాళ్లకు, లేదా డిసిప్లిన్ కోరుకునేటటువంటి భక్తులకు దేవుడు వాళ్ళని చూసి ఎంత అతిశయిస్తాడో, తన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. దేవుని పిల్లలు యేసుప్రభుని నమ్ముకున్నారు, ప్రభువులోకి వచ్చారు, రక్షణ పొందారు, అందరిని బట్టి దేవుడు సంతోషపడతాడు, నో ప్రాబ్లం. కానీ కొంతమంది పిల్లలు డిసిప్లిన్ నేను దేవుని పెట్టిన కనుక నేను డిసిప్లిన్గా ఉంటే యేసయ్యకు మహిమ, నేను డిసిప్లిన్గా ఉంటే దేవునికి మహిమ, నేను నష్టపోయినా పర్వాలేదు, నాకు కష్టాలు ఎదుర్కొన్న పని లేదు. నా డిసిప్లిన్ రక్షించడం అది కాదు. డిసిప్లిన్ అని నేను ఎప్పుడైతే నిలబడ్డానో, ఈ డిసిప్లిన్ కోరే యేసయ్య నా చుట్టూ మేఘములాగా కమ్మేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ లోక పద్ధతులు, లోక వ్యవహారాల్లో మనం చాలా జల్లించేవారుగా ఉండాలి. జల్లింపు అంటే జల్లెడు కాదు, కానీ వివేచన జల్లెడి. ఆ వివేచనతో మనం నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. రాబో దినాల్లో దేవునిలో మరొక స్థాయిలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మనొక అంతస్తు మనల్ని ఎక్కించబోతున్నాడు. దానికి ఒకే ఒక మెట్టు, కృప ఎప్పుడు ఉంటుంది, ప్రేమ ఎప్పుడు ఉంటుంది, దేవుని యొక్క దయ ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ మరొక స్థాయికి వెళ్ళటానికి నీకు నాకు కావాల్సిన లిఫ్ట్ ఏంటి? బటన్ నొక్కితే పైకి వెళ్ళి లిఫ్ట్ ఏంటి అని అంటే డిసిప్లిన్.
ఎప్పుడైతే డిసిప్లిన్ లిఫ్ట్లో కూర్చుంటానో ఆ డిసిప్లిన్ లిఫ్టే నన్ను పై స్థాయిలోకి తీసుకెళ్ళిపోతుంది. దేవుని మనకి స్తోత్రం.